ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. తను గౌతమ్ గారు. ఎలా ఉన్నారు? సూపర్ 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 ఉండడం కాదు, సూపర్ ఉంటారు కూడా. ఉంటాను, ఉంచుతాను. ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే మీరు చేసే ఆ రీల్స్ లో కావచ్చు, మీరు వేసే పంచులలో కావచ్చు, చాలా వరకు అయితే 100% వాస్తవాలు ఉన్నాయి. పచ్చి నిజాలు ఉంటాయి మేడం. నిజాలే చెప్తున్నారా మీరు అవును మేడం. ఆడవాళ్ళ Yes. గురించి? అని ఇది ఒకటి విన్నాం మేము. ఏంటి? ఎందుకన్నా అంత సీరియస్ వెళ్తున్నారు ఇంటికి? సరే మీరే చెప్పండి, మీరు చెప్తేనే మాకు బాగుంటుంది అది. ఒక రీల్ హీరోగా పక్కన పెడితే ఒక రియల్ హీరోగా మీ స్టోరీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక ఆర్మీకి సంబంధించిన వ్యక్తి. ఆర్మీ ఆర్మీ కదా, సోల్జర్. ఒక సోల్జర్ గా Hmm. మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను ప్రౌడ్, ప్రౌడ్? చాలా ప్రౌడ్. అంటే నేను ఓపెన్ గా అడుగుతున్నా సార్, వాళ్ళు ఒక 10 years కష్టపడి వచ్చిరంటే లైఫ్ లాంగ్ కూర్చొని తినేంత ఇది వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళకేం తక్కువ, డబ్బుల కోసమే వెళ్తారు అక్కడికి. ఇప్పుడు మీరు డబ్బుల కోసం వెళ్తా అన్నారు కదా, మీకు ఒక 5 lakhs ఇస్తా, Hmm. చనిపోవడానికి రెడీ ఉంటారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ అక్కడ 10 years? అది చెప్పలేము, చాలా అంటే చాలా కష్టం. జలిగలు అంటారు తెలుసా? అవును తెలుసు. జలిగలు అవి పడితే బ్లడ్ మొత్తం అది ఆగదు, బ్లడ్ అది. అంతే. అక్కడ జలిగలు ఎట్లుంటాయంటే మార్నింగ్ లేచారు షూలో ఇన్ని నిండుతాయి. కొన్ని కొన్ని చూడక వేసుకుంటాం, అందులో హిట్ కొట్టి మళ్ళీ అవి దులుపుకొని. గౌతమ్ గారు రియల్ హీరో. రియల్ హీరో కాదు, రియల్ హీరో అని మనం కూడా ఒప్పుకోవాలి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. తను రియల్ హీరో అని కూడా చెప్పొచ్చు. చూసినాక అదేంటి రియల్ హీరో అంటారు, తను రియల్ హీరో కదా అని అంటారు. కాదు, నిజంగానే రియల్ హీరో. తను గౌతమ్ గారు. గౌతమ్ రియల్ హీరో. మీరు చాలా మంది చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో. ఎందుకంటే చాలా మంది చూడడం కాదు, కొట్టడానికి ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇప్పుడు మా ముందే ఉన్నారు, ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు కూడా, కాకపోతే ఎక్కువసేపు ఉండరు, మీకు దొరకరు. నెక్స్ట్ టైం పట్టిస్తాను. మరి మన ముందే ఉన్నారు హిట్ టీవీ స్టూడియోలో. అసలు భార్యల మీద అన్ని పంచులు ఎలా వేస్తున్నారు, ఎందుకు ఆలోచన వచ్చింది, ఏంటి అసలు, అవన్నీ అడిగి తెలుసుకుందాము. ఆ ఒక్కటే కాదు, తన వెనకాల చాలా స్టోరీ ఉంది. ఆ స్టోరీ అంతా కూడా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్ 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 ఉండడం కాదు, సూపర్ ఉంటారు కూడా. ఉంటాను, ఉంచుతాను. సూపర్ ఉంటారు, ఉంచుతారు. Yes. అది అయితే నిజంగా 100% నేను ఒప్పుకుంటా ఆ Yeah. Thank you. విషయంలో. నేనైతే ఒప్పుకుంటాను ఖచ్చితంగా. కాకపోతే కొంతమంది మాత్రము ఒప్పుకోవట్లేదు. దీనికి ఎందుకు మేడం? మీరేమంటారు? మీరేసే పంచులు మీరేసే 100లో 80% ఒప్పుకొని అండ్ 20% ఒప్పుకోకపోతే దానికి మనం ఏం చేయలేం కదా. డెఫినెట్లీ మైనస్ ఉన్నప్పుడు ప్లేస్ ఉంటది, ప్లేస్ ఉన్నప్పుడు మైనస్ ఉంటది. ఖచ్చితంగా. కానీ Yeah. ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే మీరు చేసే ఆ రీల్స్ లో కావచ్చు, మీరు వేసే పంచులలో కావచ్చు, చాలా వరకు అయితే 100% వాస్తవాలు ఉన్నాయి. పచ్చి నిజాలు ఉంటాయి మేడం. నిజాలు అందుకే ఉంటాయి. నచ్చదు. 20% కూడా నచ్చదు. నిజాలే చెప్తున్నారా అవును మీరు మేడం. ఆడవాళ్ళ Yes. గురించి? అవును. చూడండి. అలా అని- కాదు, ఒక్కటి అడుగుతానండి, Hmm. దీనికి కరెక్ట్ గా మీరు ఆన్సర్ చెప్పాలి. డెఫినెట్లీ. ఈ రోజు ఆడవాళ్ళని మొత్తం వాళ్ళ మీద పంచులేసి వాళ్ళ కోపం వచ్చేలాగా, కొట్టాలనిపించేలాగా, ఇరిటేట్ వచ్చేలాగా Hmm. జోకేసేస్తారు. ఓకే. ఆ పంచ్ ఎలా ఉంటదంటే, ఇంకా వాళ్ళకి ఎలా వస్తుందంటే, దొరికితే ఇప్పుడు కొట్టేద్దాం అనే ఇదిలో ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఆ ఆలోచన దాటుకొని కొట్టడానికి ప్రిపేర్ అయ్యే లోపే మళ్ళీ ఆడవాళ్ళని పొగిడేస్తారు. అది కూడా ఏ రేంజ్ లో అంటే, అందనంత ఆకాశం అక్కడ cool అయిపోతారు. ఎక్కేస్తారు. ఏంటి ఇది అసలు? అది అమ్మాయిల వీక్నెస్. కోపం చెప్పి ఒకసారి కొంచెం అంటే ఫుల్ తిట్టి కొంచెం మొగిడిన అనుకో, ఆటోమేటిక్ గా ఎక్కేసి కూల్ అయిపోతారు. ఇది అమ్మాయిల వీక్నెస్. ఎస్, అమ్మాయిలకి ఇది ఒక వీక్నెస్ ఉందని మీకు అమ్మాయిల వీక్నెస్ ఎక్కడుందో దాన్ని కరెక్ట్ గా క్యాచ్ చేసి మీరు పంచలేసి కాదు సార్. మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అంటే ఇలాంటి రీల్స్ చేయాలని? ఇలాంటి రీల్స్ చేయాలని కాదు, ఫస్ట్ మా వైఫ్ తో చేసిన
బట్ అది మంచి వెళ్ళిన తర్వాత ఇంకోటి చేసిన మా వైఫ్ తోనే, అది కూడా వెళ్ళింది. ఈ తర్వాత నేను సింగిల్ కూడా చేసిన, దానిలో కెమెరా ముందుకు రాలేదు, నేను సింగిల్ కూడా చేసిన, వెళ్ళింది. అరే ఇట్లా బాగుంది కదా, అందులో వల్గారిటీ లేదు, అంటే బూతులు అనేది యూజ్ చేయట్లేదు. సో ఇది బెటరే కదా, ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు. ఎంతో మంది నాకు సిస్టర్స్ వాళ్ళు మెసేజ్ పెడుతుంటారు, అండ్ లైవ్ లా మా ఫ్రెండ్స్ వాళ్ళ అంటే రిలేటివ్స్, మా బిడ్డ కూడా మీ చిన్న 2 years బేబీ అంటే వాళ్ళు కూడా వింటారు, వాళ్ళతో కూడా మాట్లాడిచ్చిన డేస్ కూడా ఉన్నాయి. మా పాప కూడా వింటది, అంటే అందులో వల్గారిటీ లేదు కాబట్టి ఆమె చూస్తుంది కదా, సో వాళ్ళు కూడా వింటారు మనం ఎలాంటి బూతులు మాట్లాడొద్దు అని. అంటే ఒక వైఫ్ ని తిట్టొచ్చు. కాదు సార్, మీ రీల్స్ అన్ని కూడా ఒకటి గమనించారా మీరు? చాలా మంది అబ్జర్వ్ చేశారు, మీ రీల్స్ చేసేటప్పుడు ఎలా ఉంటాయి తెలుసా అసలు? ఏదో సంథింగ్ సీరియస్ మ్యాటర్ చెప్పబోతున్నారు అనే పీక్ లోకి తీసుకెళ్లిపోతారు ఆ మైండ్ సెట్ ని. మళ్ళీ వెంటనే ఏంటి సార్ అంటే అలాంటి కాన్సెప్ట్ ఎందుకు ఆలోచించారు సార్ మీరు అసలు? అలా అంటే ఇప్పుడు వీడియో వచ్చినాక స్వైప్ అంటే స్క్రోల్ చేయకుండా అక్కడనే స్టాప్ అయ్యి చూడాలంటే ఏదో సంథింగ్ ఇంట్రెస్ట్ చెప్పాలి, తర్వాత నవ్వుకోవాలంటే ఒక కామెడీ తీయాలి. సో అందుకోసం అట్లా లాస్ట్ వరకు ఆగేటట్టు చేస్తాం మేడం. అది ఆగేటట్టు కాదు, ఎలా అంటే ఒక ఏమంటారు క్యూరియాసిటీ అంటారు చూసారా, తెలుసుకోవాలి క్యూరియాసిటీ, ఏం జరుగుతుంది తర్వాత, ఏం చెప్పబోతున్నారు ఇలా అంత థింక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత తీరా చూస్తే ఇదేనా తెలియకుండా పిచ్చిగా నవ్వుకొని, అందులో లేడీస్ కొంతమంది కోపంతో నవ్వుకుంటారు. ఇలాంటి ఆలోచన చేసి డిఫరెంట్ వీడియోలు మీరు చేస్తూ ఉన్నారు, మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? రెస్పాన్స్ అయితే 90% ఓకే, 10% ఎవరికైనా ఉంటది కదా మైనస్. సో అది ఖచ్చితంగా ఉంటుంది. నాకు కామెంట్స్ వచ్చేటి అంటే మరీ బ్యాడ్ ఏం రావు, కొంచెం నార్మల్ వస్తాయి. అది కూడా నీకు అక్కలేదారా, నీకు చెల్లెలేరా, మేము కొన్ని కామెంట్స్ చూసాము, మాకు కొంతమంది కూడా పంపించడం కూడా జరిగింది, అందుకే మిమ్మల్ని ఇంత దూరం పిలిపించాము. అందుకే టైం లేదంటే టైం తీసుకొని రండి, టైం తీసుకొని అందుకేనా మేడం? అంతేగా, టైం తీసుకొని రండి అని చెప్పేసి కూడా మేము అందుకే చెప్పాము. పర్లేదండి మేము వెయిట్ చేస్తామని కూడా చెప్పాము. ఎందుకంటే కొంతమంది కామెంట్లు ఎలా అంటే వాళ్ళు మాకు పంపించినాయి, ఎలా అంటే భార్యల మీద ఇలాంటి కామెడీ కుళ్ళు జోకులు వేస్తా ఉన్నారు. ఇంకొకటి అంటే ఇప్పుడు అమ్మలను పొగుడుతున్నారా అంటే అత్తలను పొగుడుతున్నారా, భార్యలను తిడుతున్నారా అర్థం కావట్లేదు, భార్యలను పొగుడుతున్నారా ఇక్కడ అమ్మలను తక్కువ చేస్తున్నారా అర్థం కావట్లేదు. నేను ఎవరి తక్కువ లేదు, ఒకసారి బ్యాలెన్సింగ్ చేస్తున్నా. బ్యాలెన్సింగ్ అని చేయాలని చాలా అంటే చాలా హస్బెండ్స్ కోరిక, అంటే ఒక అమ్మను ఒక భార్యను ఒక బ్యాలెన్సింగ్ చూడాలని. అది కుదరదు, బట్ నేను వీడియోలో ట్రై చేస్తున్నా. భర్తలను కూడా పొగుడుకుంటున్నారు కదా సార్ ఎవరు? మీరు. అన్ని చేస్తున్నా, భర్తలను పోడుతున్నా, భార్యలను పోడుతున్నా, ప్లస్ అమ్మలు కూడా ఫీల్ అవుతారు కదా, వాళ్ళని కూడా తక్కువ ఏం చేసేలేను, అందులో కూడా వాళ్ళని కూడా ఈక్వల్ చూస్తున్నా. ఎట్ ఎ టైం అత్తల్ని కూడా తక్కువ ఏం చేసేలేను, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇస్తున్నా, ఎవరికి ఇచ్చే పెనాల్టీ వాళ్ళకి ఇస్తున్నా మేడం. ఒక్కటి హానెస్ట్ గా చెప్పండి సార్, ఏంటి అంటే ఇప్పుడు అమ్మాయిలని పొగడకపోతే నన్ను తిట్టుకుంటా కామెంట్లు పెడుతురు, ఏకంగా నా ఇంటికి వచ్చి కొడతారేమో అనే భయంతో అమ్మాయిలను పొగుడుతున్నారా ఆ వీడియోలు, లేకపోతే నిజంగానే అమ్మాయిలను పొగిడే వీడియోలు నిజంగా హానెస్ట్ గా చేస్తున్నారా? నిజంగా చేస్తున్నా హానెస్ట్ గా, ఎందుకంటే మన సాంప్రదాయం ఆడళ్ళను గౌరవించడం, సో అందుకోసం పొగడడం జరుగుతుంది. బట్ కొన్ని నిజాలు అందులో కూడా నేను ఏం తిడతలేను కదా, సో ఉన్న నిజాలు మా మమ్మీ వాళ్ళ మమ్మీ, లేకుంటే ఫ్యూచర్ లో నా కూతురు, ఇప్పుడు నా భార్య చేసే పనులు. అంటే మాకోసం ఆడియన్స్ కోసం మళ్ళీ ఒకసారి నవ్వించడానికి ఒక్క డైలాగ్ చెప్పండి సార్. ఇప్పుడు అంటే ఏ రకంగా చెప్పాలి, అంటే అత్త పరంగా లేకుంటే వైఫ్ పరంగా? వైఫ్ పరంగా చెప్పండి. అంటే తిట్టినట్టు చెప్పాలా? ఆ వైఫ్ హస్బెండ్ పరంగా ఒక షెటైర్ భార్య పేరు. ఇప్పుడంటే కష్టం, మీరు వేస్తూ ఉన్నారుగా భార్యల్ని భర్తలు ఎలా ఇక మొత్తం మన ఇప్పుడు జరిగే ఇంటర్వ్యూలో చెప్పుకుంటేనే వెళ్ళిపోతలేండి, మధ్యలో సడన్ గా అనేసరికి డైలమాలో వెళ్ళిపోతే ఏం చెప్పాలరా అని. ఇది ఒకటి విన్నాం మేము, ఎందుకన్నా అంత సీరియస్ గా వెళ్తున్నారు ఇంటికి, మీరు చెప్తేనే మాకు బాగుంటది, అది మీరు చెప్తేనే బాగుంటుంది. రెండు తీసిన సీరియస్ ఇంత అంటే ఇంత టైం అయినా గానీ అదేంటంటే అన్న ఇంత రాత్రి వెళ్తున్నావు పిల్లమంటే భయం లేదా అని అడుగుతాడు. నాకెందులో భయం, నాకెందుకు బొల్లు తోమినా, బట్టలు ఉతికినా, బాసనలు తోమినా, ఇప్పుడు వెళ్ళి వంట చేస్తా, నాకెందుకు భయం పిల్లమంటే, నువ్వు భయపడు నేనెందుకు భయపడతా అని చెప్పి వెళ్ళిపోతా. ఎంత మందిని హట్ చేసిందో తెలుసా మీకు? ఎందుకు హట్ ఇక్కడ ఒకటి అడుగుతా మేడం, జెన్యున్ చెప్పండి, ఇందులో హట్ చేయడానికి ఏమున్నది?
అంటే ఇంట్లో మగాళ్ళే బట్టలు ఉతుకుతున్నారు, బాసన తోముతున్నారు, వంట నేను మొగాలు చేస్తున్నారు. చేసిన నేను చేసిన అని అదే చెప్తున్నా. భర్తలే అంటే ఇది భర్తలను ఉద్దేశించి ఇది మీ మైండ్ సెట్ అట్లుంది. ఇప్పుడు నేను ప్రతి ఇంట్లో భర్తలే చేసి మరి భార్యలో మేము ఏం పని చేసలేమా అది కోపం వస్తుంది. నేనే అడుగుతున్నా, మరి చేస్తలేరా, ఎందుకు చేస్తలేరా అని అడుగుతున్నా క్వశ్చన్. ఎందుకు? వై? బికాజ్ అంటే మీ మదర్స్ నేర్పించట్లేదా? అంటే మేము చేస్తలేమా, లేడీస్ చేస్తలేరా? చేస్తలేరు 90%. అంటే అయితే ఇప్పుడు అడుగుతా సార్, మీరు ఎన్నిసార్లు బోగులు తోమారు, ఎన్నిసార్లు వంట చేశారు చెప్పండి సార్. లిటరలీ అంటే ఉన్న జెన్యున్ చెప్పాలంటే, ఒకవేళ నేను దోమిన Genuine అంటే గా చెప్పాలి. నేను దోమిన అంటే ఫస్ట్ మా భార్య కంటే మా మమ్మీ పట్టుకొని వస్తుంది చీపిరి కట్ట. నేను ఈ వరకు తిన్న ప్లేట్ కూడా కనిపెట్టలే. ఇది మరీ దారుణం సార్, నిజంగా చెప్తున్నాను, ఇది దారుణం, నిజమేనా? దగా, మోసం. ఈ వీడియోలో మాత్రం అంటే మీరు చెయ్యరు కానీ మేము మొగాలను చేస్తున్నామని సృష్టించుకుంటున్నారు చూసారా ఇప్పుడు. చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మా ఫాదర్ చేస్తాడు. మా ఫాదర్ ఏంది, మీ హస్బెండ్ చేయలేదా ఎప్పుడు? సార్ చేయలేదా మేడం? చేయలేదు సార్. ఎందుకు మేడం అబద్ధాలు ఆడతారు? అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు కొడతారట. అబద్ధాలు ఆడదు మేడం. ఎప్పుడు కూడా మీకు హెల్ప్ చేయలేదా? చేయలేదా మేడం? ఇప్పుడు కాల్ చేద్దాం సార్, కాల్ చేద్దాం ఇప్పుడు. అలాంటి వాడకూడదు మీరు. ఎందుకు మేడం అట్లా అంటారు? అలాంటి పాపం ఇండ్లల్లా ఒక విషయం చెప్తా, బాగా గుర్తు పెట్టుకోండి సార్. ఆడవాళ్ళు పొద్దున్న లెగిస్తారు, ఇంట్లో పనంతా చేసుకుంటారు, మళ్ళీ మగవాళ్ళతో సమానంగా డ్యూటీ చేస్తారు. ఇవన్నీ మళ్ళీ మీరు చెప్పినయే, మీరు చేసిన వీడియోలలో ఉన్నాయే, అవి కూడా వాస్తవము. మేము కష్టపెట్టమండి, ఖచ్చితంగా మగాళ్ళని కష్టపెట్టాం తెలుసా. ఎలాంటి టైంలో కష్టపెడతామంటే దానికి ఒక రీజన్ ఉంటది. ఆ రీజన్ మీరు గమనించాలి. హస్బెండ్ అనే వాళ్ళు షాపింగ్ కి తీసుకెళ్ళకపోతే కోపం మీద, అప్పుడు వాళ్ళకి రిస్క్ ఉంటది, కష్టపెడతాం, అవునా కదా. అడిగింది కొనియకపోతే, లేకపోతే మాటి మాటికి ఎప్పుడైనా భార్య మాట వినకపోతే, గొడవలు పడితే, ఆ గొడవ ఎవరి మీద చూపించుకోవాలి? లేడీస్ మేము కొట్టలేం కదా సార్ భార్యని. భర్తలు అయితే కొట్టగలరు కానీ భార్యలు కొట్టలేరు కాబట్టి వాళ్ళు కూడా ఉన్నారులేండి. ఇలా కూడా ఆడవాళ్ళని మీరు మన ఇంట్లో యుద్ధం రావాలంటే, అంటే వైఫ్ హస్బెండ్ వాళ్ళు ఉన్న జోక్ అన్నారు కదా, జస్ట్ జోక్ చెప్తాను. యుద్ధం రావాలంటే లేచి సమ్ ఏదైనా పేరు రెడీగా షాపింగ్ వెళ్దామని చెప్పాలి. చెప్పిన తర్వాత అంతా రెడీ అయిన తర్వాత షాపింగ్ లేదు ఏం లేదు, సైలెంట్ ఉండు అని అన్నప్పుడు అప్పుడు చూడాలి ఇంట్లో యుద్ధం అనేది. అది నెల ఏం రోజులు. చేయాలి మీరు చెప్పండి సార్, చిన్న లాజిక్ చెప్పండి సార్. అరే హస్బెండ్ అంటే కామెడీగా చేస్తుండే, వైఫ్ తో కామెడీ కూడా చేయలేదా? చేయరాదా? ఇప్పుడు భార్యకు ఒక ఆశ కల్పించేసి షాపింగ్ పోదాం రెడీ అవ్వంటే ఏ ఆడపిల్ల సార్ షాపింగ్ కి రెడీగా అంది చెప్పండి. మీరు ప్రతిరోజు అన్నాం, అరే ఒక్కరోజు అన్న వద్దు మనం సేవింగ్ చేసుకుందాం. ఎందుకు అలా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఎవరన్నారు మేడం? చాలా మంది మీరు ఉన్నారు. అన్నారా? నేను సేవింగ్ చేస్తాను, నేను ఎప్పుడు షాపింగ్ ఎప్పుడు వెళ్ళను, దసరా పండగకి వెళ్తా. సరే నేను సార్ ని అనుకుంటా సార్. ఇది తర్వాత ఇంటర్వ్యూ అన్నారు నెంబర్ మాత్రం అడగద్దు, నెంబర్ దొరకదా? నేను పక్కా అడుగుతా. ఓకే, నేను దసరాకే వెళ్తాను షాపింగ్ కి, ఇంకా మిగతా అప్పుడు నేను షాపింగ్ కి వెళ్ళను. అలాంటిది నాలాగే చాలా మంది ఉంటారు. ఎందుకు ఇప్పుడు అనవసరంగా ఖర్చు వద్దు, మనం సేవ్ చేసుకుందాం అనే లేడీస్ కూడా. ఇంటికి దీపం ఇల్లాలంట, ఇల్లును చక్కబెట్టేది ఇల్లాలంటారు. 2-3 దీపాలు ఉంటే కూడా మంచి ఇంకా వెలుగు కదా వాడుతుంది. 2-3 దీపాలు అంటే ఇంటికి దీపం ఇల్లాలన్నానని 2-3 దీపాలు అంటే ఇద్దరు ముగ్గురు ఇల్లాలి భార్య. నేను అట్లా వినండి వినండి, బాగా నోట్ చేసుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ పిలిపిస్తా. దీపాలు ఎక్కువ ఉంటే వెలుగు ఎక్కువ కనబడుతుంది అంటున్నా. దీపాలు ఎక్కువ ఉండే అప్పుడు మగాళ్ళ పరిస్థితి ఏంటో ఊహించుకోండి సార్ ఒక్కసారి. వాళ్ళు గనక ప్రెస్టేషన్ కి గురయ్యారంటే ఆ ఇంట్లో ఉండేది ఒక్కరు మగాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటో ఊహించుకోండి ఒకసారి. ఆయుధ పూజ ఒకరు భ్రమరాంబిక అవుతుంది, ఒకరు లక్ష్మి. అట్లుంటది మరి. ఆ దీపాల వెలుగు కూడా చాలా అద్భుతంగా ఉంటది, అవుట్పుట్ అది గుర్తు పెట్టుకోవాలి. చాలా వెలిగిస్తుంది, అందుకే ప్రకాశించడం చాలా 10 మందికి తెలుసు ప్రకాశించుతుంది. అందుకే అంటున్నా సార్. మీరు ఇంకొక విషయం సార్, ఫస్ట్ వీడియో ఒక 2-3 వీడియోలు మేడంతో చేశాను అన్నారు, అది బాగా వెళ్ళిపోయాయి జనాల్లోకి అన్నారు. ఓకే, ఎందుకంటే మిమ్మల్ని నేను నెగిటివ్ గా కూడా అనలేను, అలా ఉండే మీ వీడియోస్ నెగిటివ్ గా తీసుకెళ్ళలేవు. చాలా వరకు 95% కూడా మీ వీడియోస్ చాలా మంది నవ్విస్తూ ఉంటాయి, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. ఇంకొకటి ఇది మొగాళ్ళకు ఒక ఆయుధం కూడా అనుకోవచ్చు మీ వీడియో. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మా భార్య అనలేక నేను వీడియోలు చేసి చెప్తున్నా,
ఇప్పుడు మిమ్మల్ని అనలేక మీ సార్ ఏం చేస్తే మీకు షేర్ చేస్తున్నాడు అనేంత ధైర్యం లేక. అంతేగా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే నేను అనాల్సింది అరే తిని అన్నాడుగా, నేను అనడం ఎందుకు, నేను అంటే ఇంకా గొడవ ఎక్కువ, ఇది షేర్ చేద్దాం, షేర్ అక్కడ టచ్ అయ్యే కదా టచ్ అవుతుంది. అరే కరెక్టే కదా ఇతను చెప్పి తిట్టుకుని నన్ను తిట్టుకుంటారు, అక్కడ టచ్ అయ్యే కదా టచ్ అవుతుంది అన్నట్టు. అదే అంటున్నాను, మేడంతో చేశారు కదా సార్, మరి ఒక 2-3 వీడియోలు అయితే చేశారు, అప్పుడు మేడం ఫీలింగ్ ఏంటి? తను ఎంకరేజ్ చేసింది, చేద్దాం అన్నది. అంటే నేను టిక్ టాక్ చేసేవాడిని బిఫోర్ మ్యారేజ్, నేను టిక్ టాక్ చేసిన అప్పుడు చాలా, అంటే మోటివేషన్ వీడియోస్ చేసేవాడిని. మోటివేషన్ చేసిన బాగానే చేసిరని నాకు చెప్పింది మా మరదలే, బాగానే చేస్తున్నావు కానీ అప్పుడు అన్నది. మరదలు ఉందా మీకు? ఆమె మరదలు. ఓకే ఓకే. నాకు మరదలు 7 మెంబర్స్ ఉన్నారు కానీ అందులో ఈమె ఒక ఆమె. అయితే చాలా మంది ఉన్నారు మరదలు. అయితే దీని మీద ఒకటి అడిగేది ఉంది, మీరు కంటిన్యూ సార్. చెప్పండి. సో అప్పుడు అంటే నేను టిక్ టాక్ చేసాను, మోటివేషన్ వీడియో చేసేవాడిని, బాగా చేస్తున్నా అన్నది. తర్వాత ఇక మ్యారేజ్ అయింది, నేను కూడా బిజినెస్ అని అటు అని ఇక కొంచెం బిజీ అయిపోయినా చేయలేదు. టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది అప్పటికి, నేను లైట్ తీసుకున్నా. సమ్ ప్రమోషన్ కోసం వాళ్ళు వీళ్ళు చాలా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది నాకు. అదే మనం కూడా చేసినాం కదా, నాకు కూడా అప్పుడు టిక్ టాక్ లో ఫాలోవర్స్ ఉండే, అంటే ఫాలోవర్స్ పెరిగి మన దగ్గర కూడా టాలెంట్ ఉందిగా, చేద్దాం. ఇప్పుడు విత్ ఒక పార్ట్నర్ ఉన్నారు, పార్ట్నర్ తో ఇద్దాం అనేది మోటివేషన్ అయితే పార్ట్నర్ తో నడవదు కదా, కుదరదు కదా అది. సో అప్పుడు నేను ఏం చేసిన, ఎంటర్టైన్మెంట్ కోసం ఆమెను కొంచెం అది కోప్పడినట్టు లైక్ అట్లా అలాంటివి కొన్ని వీడియో చేసినాం మ్యారేజ్ గురించి. అది డెఫినెట్లీ మంచి రీచ్ వచ్చింది, రీచ్ వచ్చినా అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఎలా ఉంది మేడం రెస్పాన్స్? మరి మేడం వీడియోలలో కనిపించట్లేదు కదా. అప్పుడప్పుడు ఉంటది పూజలు, పూజలు పునస్కారాలు ఉంటాయి కానీ ఉంటాయి అవి ఉంటాయి. అది ఎవరికైనా ఉండటి, మెయిన్ లైన్ ఉండటి, అది వీడియోలు చేయడానికి కాదు ఎవరికైనా. అంటే ఒక ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచిగా దాన్ని బయటికి తెచ్చి చూపిస్తున్నారు, అందరికి చెప్పేస్తున్నారు ఇలా ఉంటది కాబట్టి. అంటే నా వైఫ్ తో అందరు బయటికి రాలేకపోతున్నారు కాబట్టి అలా ఫీలింగ్ ఏంటి అని కామెంట్లు వస్తాయి. అన్న నువ్వు మగజాతి అనిముత్తి అనివే, భార్య బాధితుల సంఘానికి నువ్వు అధ్యక్షునివే. ఇది కొన్ని మేము బయటికి చెప్పుకోకూడదు, యాంకర్లము, అందుకు మేము చెప్పలేమండి. యాంకర్ అని పక్కన పెడితే ఫస్ట్ మీరు గర్ల్, ఉమెన్ కాబట్టి ఫస్ట్ అది ఒప్పుకోరు. ఆనిముత్యము భార్య బాధితుల అధిపతి మీరంటే ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క మగాళ్ళు కూడా, అంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అండి ఇది. మీ వీడియోలు అంటే భార్య భర్తలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మాట్లాడుకునే సిచ్యువేషన్ లేక ఎడమొహం పెడమొహం లెక్క ఉంటారు కదా. అలాంటప్పుడు మాట్లాడలేక ఒకప్పుడేమో బతిన్లాడుకునే వాళ్ళు భార్యల్ని, బుజ్జి కన్నా సారీ ఇది అది నీ కాలు పట్టుకుంటా చేతులు పట్టుకుంటా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైతుందో తెలుసా సార్, ట్రెండ్ మారింది అన్నట్టుగా మీలాంటి వాళ్ళు ఈ వీడియోలు పెట్టబట్టి అలా బతిన్లాడలా లేవు, మీరు చేసే వీడియోలు షేర్ చేస్తున్నారు భార్యకి, షేర్ చేసి ఆ వీడియోల కింద ఒక కామెంట్ పెడుతున్నారు ఇది నిజమే కదా అని. అంటే ఆ విధంగా కోపం వచ్చి రియాక్ట్ అయి మాట్లాడుతుంది అని. అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. కామెంట్ ఇప్పుడు వీడియోలు అయితే షేర్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు వీడియోలు షేర్ చేస్తారంటే ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, కింద కామెంట్ కూడా చేస్తారని హౌ ఇస్ పాసిబుల్? అంటే కొంతమంది మాకు కాంటాక్ట్ అయ్యి కూడా చెప్తున్నారు. ఎలా అంటే మేడం మా ఇంట్లో ఇలా గొడవ అయితే మా హస్బెండ్ ఇలా చేస్తున్నారు, ఫస్ట్ అతను పిలిపియండి, ఈ వీడియోలు షేర్ చేసి కామెంట్ పెడుతున్నారు. ఫస్ట్ మా హస్బెండ్ కాదు కొట్టేది, ఈ వీడియోలు చేసి అతన్ని మేము గౌతమ్ గారిని కొట్టాలని అడ్రస్ కొంచెం కనుక్కొని చెప్తే మేము వెళ్తాం మేడం అంటారు. దీనికి మీరేమంటారు? అంటే ఇక్కడ భార్య భర్తలు కాంప్రమైజ్ అవుతున్నారని హ్యాపీగా ఫీల్ అవ్వమంటారా, మిమ్మల్ని కొట్టడానికి పంపించమంటారా చెప్పండి? వద్దు మేడం, కాంప్రమైజ్ అయితే హ్యాపీగా ఉండాలి, హ్యాపీ లైఫ్ ఎవరికైనా కావాలి, నన్ను కొట్టడం ఎందుకు మేడం? అంటే ఆల్రెడీ ఉన్నారు కదా మా ఇంట్లో, మా మమ్మీ ఉన్నది. ఇక్కడ మీరు ఒకటి మిస్ అవుతున్నారు సార్, లాజిక్ ఏంటంటే ఆడవాళ్లకు అలిగే అవకాశం భర్త దగ్గర వస్తుంది కదా, అవకాశం మీరు లేకుండా అలిగే అవకాశం, అలిగేయడం అనేది ఒక 1 hour ఉండాలి, 2 hours ఉండాలి, నెల అలగడం అన్నది దాన్ని మౌనవ్రతం అంటారు డైరెక్ట్, అట్లుండదు కదా. అంటే ఆడవాళ్లకు నెలలు మౌనవ్రతం అనేది పాసిబుల్ అంటారా? అంటే మాతోని అంటే కోపంగా ఉండడం పాసిబుల్, అలాంటి మౌనం మాట్లాడకుండా అయితే మీరు 1 second కూడా ఉండలేరు, 1 second కూడా మీకు కంట్రోల్ కాదు అది. ఇప్పుడు నేను 3 seconds ఉన్నా లోపల అనుకుంటారు అదే 1 2 3 అనుకున్నారా లేదా? 3 seconds నేనున్నా మాట్లాడకుండా. ఓకే వావ్, అవార్డు ఇద్దాం. అందుకు ఆడవాళ్లకు సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ.
అన్నారు ఓకే ఓర్పు ఎక్కువ అన్నారా. ఉమ్, ఇప్పుడు సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అయింది. అవును. గొడవ అయినాక సైలెంట్ గా పోయి హస్బెండ్ పడుకున్నాడు అనుకోండి. ఉమ్, సరే గొడవ అయింది కానీ సైలెంట్ గా పడుకోవాలి కదా వైఫ్. అవును అస్సలు పడుకుంటారు. భరించదు. నాతో గొడవ పెట్టుకుని సైలెంట్ అంత మంచిగా గురక పెట్టుకుంటా పడుకుంటాడా అని అది సహించదు ఆమె. ఆ, ఆమె ప్రశాంతం కూడా నిద్రపోదు. ఏదోటి గెలుకుతుంది లేకుంటే ఏదోటి చేస్తుంది. ఆఖరికి అతను లేపి మళ్ళీ గొడవ పెట్టుకొని మరీ పడుకుంటది అప్పుడు ప్రశాంతంగా. మేము ప్రశాంతంగా వండుకోవడం మీరు అస్సలు చూడలేరు ఎందుకు సార్ గొడవ అయిన మీరు ఇలా తర్వాత. ఫిక్స్ అయ్యారేంటి సార్? నాకు అర్థం అది నిజం మేడం. గొడవ అయినాక హస్బెండ్ పోయి ప్రశాంతంగా పడుకోవడం అస్సలు చూడదు ఒక వైఫ్. ఉమ్, అస్సలు చూడదు. ప్రశాంతంగా పడుకోవడాన్ని నేను భరించలేకపోతున్నా అంటదా? అవును డెఫినెట్లీ. అప్పుడు భార్య ఫీలింగ్ ఏంటో చెప్పండి సార్. అదే చెప్పిన కదా ఇది ఇప్పుడు. ఆ. నన్ను గొడవ పెట్టుకొని ఇట్లా ప్రశాంతంగా ఇట్లా పడుకుంటాడు. ఆ. పడుకోవద్దు కదా, ఇంకా గొడవ స్టార్ట్ కావాలి. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేస్తే మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మా స్టూడియోలో మా కెమెరామెన్లు కూడా ఉన్నారు. అమ్మ అన్ని నిజాలు బయట పడిపోతున్నాయి, మ్యారేజ్ మనసులో మాత్రం థ్యాంక్స్ అన్నా భలే చెప్తున్నా అనుకుంటారు. మ్యారేజ్ అవ్వలేదు మా పిల్లలకు పాపం. అమ్మ ఒక ఆయనకి అయింది ఒక ఆయనకి అవ్వలేదు. అమ్మో చేసుకోకండి ఒక ఆయన ఏమో థ్యాంక్స్ అంటాడు, ఇంకొక ఆయన ఏమో మీ ఎక్స్పీరియన్స్ తోటి నేను పెళ్లి చేసుకోవద్దని ఫిక్స్ అయిపోయినన్నా అని ఇంకొక బెటర్ ఆయన. కదా. చాలా better. మళ్ళీ మా స్టూడియోలో అందరికి వాళ్ళు చెప్తారు వద్దు సార్. ఖచ్చితంగా అవుతాయి, అందుకే అడుగుతున్నా సార్. మరి ఎందుకంటే కొంతమంది తిట్టుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు, అవి కూడా మేము చూసాం. అవును. లేడీస్ ఉమ్. అంటే ఎలాంటి కామెంట్స్ అంటే నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి ఒక. మీకు అక్క చెల్లెలు లేరా, ఉమ్. మీకు అమ్మ లేదా, ఉమ్. ఎందుకు ఒక ఆడపిల్ల గురించి భార్య అనగానే అంత చులకనేంటి, ఉమ్. ఇలాంటి వీడియోస్ ఎందుకు చేసి పెడుతున్నారు, ఉమ్. అట్లా భార్యను అంత చులకనగా చూస్తావా ఉమ్. అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు. అవును. దాని గురించి ఏం చెప్తారు సార్? నాకు అక్క ఉంది, చెల్లె ఉంది, అందరు ఉన్నారు. ఉమ్, బట్ వాళ్ళను నేను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఇట్లానే. ఇప్పుడు మా సిస్టర్ అక్క ఉంది నాకు. ఉమ్, మా అక్క కూడా మా బావతో ఇట్లానే బిహేవ్ చేస్తుంది. ఉమ్, మా మమ్మీ కూడా ఇలానే చేసింది. ఉమ్, వాళ్ళని చూసుకొని మనం నేర్చుకున్నాం. ఓకే. రేపు ఫ్యూచర్ లో నా పాప, మా బేబీ అంటే నా బిడ్డ కూడా ఇట్లానే బిహేవ్ చేస్తుంది. ఉమ్, దట్ నేను ఏమంటున్నా అంటే అక్కడ తిట్టడం అనేది లేదు, అక్కడ ఓకే. హరాస్మెంట్ లేదు. అక్కడ ఆ, జస్ట్ కామెడీగా ఇప్పుడు నేను చెప్పిన ఒక హస్బెండ్ ఆ వైఫ్ గొడవ అయితే హస్బెండ్ వైఫ్ పడుకుంటే ఉమ్, అది చూసి భరించలేదు అన్న, ఉమ్, అది జరిగినాయి, అది నిజం. సో దాన్ని అందులో అక్కడ మీకు ఏమన్నా వల్గాటి కానీ తిట్టడం కానీ తక్కువ చేసినట్టు కానీ ఇక్కడ కనిపించిందా? ఉమ్. అక్కడ నా బిడ్డ కూడా ఉండొచ్చు, నా వైఫ్ కూడా ఉండొచ్చు, మా అమ్మ కూడా ఉండొచ్చు, మా అమ్మమ్మ కూడా ఉండొచ్చు. ఆడవాళ్ళ ఫీలింగ్స్ బయట పెడుతున్నారు అంతే. ఎస్. నిజాలు అనేది లోపల ఉంటే అవి బయట మరి పెడుతున్నారు. కొన్ని వీడియోలలో ఉమ్. చాలా వరకు కూడా Yeah. ఆడవాళ్ళని పొగుడుతూ కూడా పెట్టారు. అది కూడా నిజం. అది ఎలా అనిపించింది? ఇప్పుడు ఒక అంటే నేను చెప్తున్నా నిజాలు అనేది ఒక అంటే ఒక అబ్బాయి మీద వచ్చి ఒక అమ్మాయి మీద ఓడిపోతున్నా అని మగాడికి కనిపించినప్పుడు అతను ఫస్ట్ అటాక్ ఆమె క్యారెక్టర్ మీద వేస్తాడు. అవును. నేను ఓడిపోతున్నా ఒక అమ్మాయి మీద, Hmm. అప్పుడు నేను ఏం చేయలేను, వేరే నాకు దారి లేదు. అరే ఆమె మంచిది కాదురా, ఆమె క్యారెక్టర్ బ్యాడ్, అలాంటివి నేను చెప్పిన వీడియోలలో. ఉమ్, అది నిజం కదా, ఉమ్, నిజమే కదా మేడం. సో అలాంటి నేను కొన్ని డెప్త్ మీనింగ్ ఉన్నాయి, నేను మోటివేషన్ చెప్తా. ఉమ్, బట్ నాదేంటంటే ఓన్లీ అదే చూస్తారు, ఆ వేనే చూస్తారు. అరే వైఫ్ ఉంది తిడతాను, ఈ వీడియో వచ్చిన వైఫ్ తిడితే ఉమ్, ఇట్లనే అనుకుంటారు. బట్ నేను మోటివేషన్ జరిగినాయి, ఉమ్. జరుగుతున్నాయి అని నేను చెప్తున్నా మేడం. అంతే. ఒకటి చెప్పండి, మరి ఆడవాళ్ళని అంత గౌరవించి కూడా మీరు చెప్తూ ఉంటారు అంటే మీ ఫీలింగ్ లో, అంటే ఆడవాళ్ళకు మరి అంత గౌరవించి కూడా మీరు వీడియోలు చేస్తున్నారు కదా, ఆడవాళ్ళ గురించి మీరు మీ మాటల్లో చెప్పండి. ఆడవాళ్ళంటే ఆదిశక్తి కదా, దానికి మాటలు ఏం లేవు. అంటే చెప్పకపోతే ఇప్పుడు ఎక్కడ మారైతుంది అనుకున్నారా? అమ్మా. సరే, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళకు ఒకటి నేను రీల్ కూడా చేసిన, బట్ అది మీకు చెప్తా. ఒక అబ్బాయి పెళ్లి కాకముందు పులే ఉంటాడు, ఆ, పులిలా ఉంటాడు. ఆ. పెళ్ళైన తర్వాత కూడా పులే ఉంటాడు. ఆ. బట్ ఆ పులి మీద దుర్గమాత అనేది కూర్చుంటది పెళ్లి తర్వాత. అర్థమైందా? అక్కడ మిమ్మల్ని తిట్టలేదు, దేవతలా పోల్చిన. అదే అర్థం కాని డైనమోలో ఆడపిల్లలంతా కూడా నిజం చెప్పాలంటే ఏం తిట్టాలా, కొట్టాలా, పొగడాలా, ఏం చేయాలా, నవ్వాలా అర్థం కాక ఇప్పుడు మీరు చెప్పారు ఒక లాజిక్ ఏమని, మగవాళ్ళు పెళ్లికి ముందు పులే పులి, ఉంటాడు, కానీ పెళ్లి తర్వాత కూడా పులే, పులే ఉంటాడు. కానీ ఆ పులి మీద ఒక దేవత వచ్చి దుర్గమాత వచ్చి సవారీ చేస్తా ఉంటది. అంటే ఇప్పుడు ఆ పులిని పరిస్థితులు, ఈ ఆడవాళ్ళు కంట్రోల్ చేస్తురేనా? దాని అర్థం అంతేగా. అంతే కదా. అంటే ఎట్ టైం మిమ్మల్ని దేవతలాగా పోల్చినాం, దుర్గమాత మనకు చాలా పెద్దది కదా. తెలంగాణ అంటే తెలుగు ప్రజలు అంటే విజయ. మేము దీనికి ఒకటి చెప్తాం, అంటే మగవాళ్ళు కంట్రోల్ తప్పుతున్నారని తెలిసి ఆడవాళ్ళు వాళ్ళని కంట్రోల్ చెయ్యడానికే సవారీ చేస్తారు పులి మీద కూర్చొని ఒక దేవతలాగా అని మేమంటాం.
అట్లా కూడా అనుకోవచ్చు. మీరు నేను ఒప్పుకుంటా, ఒప్పుకుంటున్నారా? అబ్బాయిలు అనేది ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తాం, మీరు యాక్సెప్ట్ చేయరు. ఉమ్, మీరు అనంతో నేను ఒప్పుకున్నా, ఉమ్, మమ్మల్ని కంట్రోల్ చేశాను, చెయ్యని, నో ప్రాబ్లం, నా వైఫే కదా నన్ను కంట్రోల్ చేసేది. అంతే ఫ్యూచర్ లో అంటున్నా. మా అమ్మ నాన్న ఉండరు నాతోని. ఉమ్, ఎట్ ఎ టైమ్ ఎండ్ ఆఫ్ ద డే ఉమ్, సపోజ్ మా వైఫ్ కంటే నేను అంటే కొంచెం ఏజ్డ్ కదా, ఎవరైనా ఏజ్ ఉంటారు. అవును. సో నాకే ఫస్ట్ ఏదన్నా అయినా నాకే ఉంటది. సో అప్పుడు ఏదైనా నాకు సర్వ్ చేసేది ప్రతి ఒక్కటి, ఆఖరి మూతి ఏది అడిగినా అవును, కానీ అవును, వాళ్ళే కదా, మా అవును. వైఫే కదా. సో అలాంటప్పుడు ఒప్పుకోవాల్సిందే కదా. అంతే. దానికి ఒప్పుకున్నంత మాత్రాన ఏదో అది అన్నట్టు కాదు కదా. అదైతే నిజమే కదా. ఇక నిజమే. నేను అందుకు నిజాలని అంటే ఒప్పుకుంటా. ఎక్కడైనా ఆడవాళ్ళ కోపం అనేది క్షణికావేశం, అవును, అంతే. అంతే. అంతలోనే మళ్ళీ మీరు ఎంత తొందరగా వాళ్ళని కూల్ చేయాలని మీరు ఎంత మైండ్ డైవర్ట్ చేసి ఏదో బిస్కెట్ వేస్తే తొందరగా కూల్ అవుతారు. కూల్ అవుతారు. కానీ మగవాళ్ళు అట్లా కాదు, ఒక్కసారి కోపోద్రిక్తులు అయ్యిర్రంటే అది ఒక బీభత్సాన్ని సృష్టిస్తుంది. ఇక మీకు కోపం అంటే గుర్తుకొచ్చింది. ఉమ్, అంటే హిందీలో ఒక మాట, రాత్ గయా బాత్ గయా అంటారు. ఆ, అది ఎక్కడి నుంచి ఉట్టుకొచ్చిందంటే, సపోజ్ నా వైఫ్ తోని గొడవ అయింది అనుకో నైట్, ఉమ్, తెల్లారి వరకు నాకు అసలు గుర్తే ఉండదు. నాకని కాదు, ఏ హస్బెండ్ గుర్తుండదు. ఉమ్, అది మా దగ్గర నుంచి అంటే రాత్ గయా బాత్ గయా అంటే నైట్ అయిపోయింది, మాట కూడా పోయింది ఉమ్, అని తెలుగులో మీనింగ్. అవును. అంటే నైట్ అయిపోయిందంటే ఆ గొడవ నైట్ తోనే కంప్లీట్ అయిపోయింది, మాకు తెల్లారి మళ్ళీ కొత్త ఫ్రెష్ గా మర్చిపోతాం. కానీ మీరు అట్లా కాదు. కానీ హస్బెండ్లు మరి అలాంటి టైంలో హస్బెండ్స్ ఎవరైనా సరే కానీ కాంప్రమైజ్ అయినా కానీ మనసులో కాంప్రమైజ్ అయినా బయటికి మాత్రం ఓ పెద్ద ధీమాగా ఏదో మీసం మెలేసినట్టుగా నేను మగాన్ని నేనెందుకు ఇక లొంగి లొంగి మాట్లాడాలి, అదే వచ్చి నాతో మాట్లాడాలి అనే రూబాబు చూపిస్తారు. ఇది నిజమా కాదా చెప్పండి. కాదు. యాటిట్యూడ్ అంటారు. భార్య దగ్గర ఖచ్చితంగా యాటిట్యూడ్ వాళ్ళు ఉపయోగిస్తారు, అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి. భార్యదేమో అట్లా కాదు, ఒప్పుకోవాలని మీరే డిసైడ్ చేస్తారా? అట్లా కాదు. ఎందుకు అంటే ఆ. భార్య ఏం చేస్తదంటే మాట్లాడట్లేడు అని చెప్పేసి ఇది సిరిగొట్టడం అది సిరిగొట్టడం, మాకు కిచెన్ లో అప్పుడు పోయి ఎగిరే మబ్బులలోన సాంగ్ వేసుకుంటాం. అరే మాట్లాడవా, ఓకే నో ప్రాబ్లం, ఫుడ్ అయితే ఉంటుంది, అన్ని ఉంటున్నాయి, ఇంకా మాట్లాడేందుకు ఉండని. ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ కొత్త గొడవ స్టార్ట్. ఇప్పుడు ఓకే మాట్లాడుతుండే, మా హస్బెండ్ గొడవ అయింది, మాట్లాడుతున్నా, మీరు కాంప్రమైజ్ అవుతారా? కారు. ఎందుకన్నావు? ఫస్ట్ నాకు దానికి రీజన్ కావాలి. నువ్వు ఎందుకన్నావు ఈ మాట? అంతే కదా. నువ్వు మా మమ్మీని తిడతావా? అంటే నా గొడవ అయితే మా ఫాదర్ని అంటావా, మా బ్రదర్ని అంటావా? అంటే మీరేమో కోపం వచ్చినా తాపం వచ్చినా బయట ప్రెస్టేషన్స్ వర్క్ ప్రెస్టేషన్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇంట్లో వైఫ్ మీద తీయొచ్చు, కారణం లేకుండా కూడా తిట్టేటివి ఉన్నాయి, తిట్టే రోజులు చాలా ఉంటాయి. హస్బెండ్ అన్ని మేము పడాలి, అంతేగాని మేము ఒక రోజు తిట్టి చేసి ఏదో అంటే పడరు మళ్ళీ. మేము మీరు అన్నారు వర్క్ ప్రెజర్, ఏదో ప్రెజర్ వల్ల మేము తిడతాం అని అన్నారు కదా. అవును, మేము ఒక ప్రెజర్ ఉండి మిమ్మల్ని తిడుతున్నాం అవును, అంటే ఒక రీజన్, పర్టికులర్ గా ఒక రీజన్ ఉంది. అవును. మీరు ఎందుకు తిడుతున్నారో మాకు కూడా తెలియదు. నిజం. అసలు భార్య కోపడుతుందంటే దానికి అసలైన రీజన్ ఏందని కూడా అరే కాదు కొంతమంది సార్. భర్తలకు ఇప్పుడు కూడా డైలమాలు ఉంటారు. అసలు నేను ఏం చేసిర్రా, ఏం మాకే చేసి నిజంగా చెప్తున్నా, మా ఎడిటర్ లో చెప్పి చాలా నేను ఎడిట్ చేసుకోవాలి. ఉన్న టెలికాస్ట్ చేయండి, లైవ్ చేయండి, నో ప్రాబ్లం. కాదు సార్, రీజన్ లేకుండా ఆడవాళ్ళు ఎందుకు తిడతారు చెప్పండి సార్, ఎందుకు గొడవ పడతారు? అదే కదా వాళ్ళకి ఏదో ఒక రీజన్ ఉంటది. ఎందుకు ఉంటదంటే ఇంట్లో ఇంట్లో వర్క్ ఎవరిని ప్రెజర్. అనలేక, ఆఖరికి ఇప్పుడు ఇప్పుడు ఆనెస్ట్ గా చెప్తా, ఇంట్లో కొంతమంది అంటే అందరు పేరెంట్స్ అలా అని కాదు, కొంతమంది అత్త మామలు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అవును. వాళ్ళని తిట్టలేక హస్బెండ్ ని తిట్టొచ్చు. వాళ్ళు ఏదో టార్చర్ చేస్తా ఉంటే, ఏదో మాట్లాంటా ఉంటేనో ఏదో ఒకటి అంటా ఉంటే ఆ ఇది వాళ్ళ మీద చూపించలేక హస్బెండ్ మీద చూపించవచ్చు. ఓకే, లేదా వాళ్ళకి ఏదైనా ఇరిటేట్ అనిపించి ఏదో బయటికి వెళ్తే సంథింగ్ బయటికి వెళ్ళాలని ఉంటానో, తీసుకెళ్ళకపోతేనో, టైంకి తీసుకెళ్ళకపోవడం వల్లనో, సినిమాకి తీసుకెళ్ళకపోవడం, ఏదో ఒక రీజన్ ఉంటుంది. రీజన్ దానికి ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేస్తా అలాంటి రీజన్స్. బట్ అంటే బయటికి తీసుకెళ్ళకపోతే గొడవ అవుతుంది, ఓకే. మేము అది తీసుకెళ్ళకపోతే గొడవ వేసుకొని పక్కా తీసుకెళ్తాం. కానీ మీరు ఎలాంటి తిడతారంటే, ఇప్పుడు సపోజ్ నేను వెజిటేబుల్కి వెళ్ళిన, కూరగాయలు అక్కడికి వెళ్ళిన, మాకు బేరాలు ఆడడం మాకు రాదు, ఉన్నమాట ఓకే ఎంత అయిందా వస్తాం. మళ్ళీ అందులో కొత్తిమీరాకు ఏదో ఫ్రీ ఇస్తారుగా, కొత్తిమీరాకు అది లేకపోతే ఇక ఆ తేను వాడికి ఉంటే చూసినావా, అది రీజన్ కాదు, 10 రూపీస్, అది పెద్ద మ్యాటర్ కాదు. ఆ రీజన్ వల్ల ఒక 10 days మినిమం 10 days ఉంటది. అంటే ఈ కొత్తిమీర కట్ట లాంటి వాటి దగ్గర చిన్న చిన్నటి కాడ గొడవ పడతారు. ఎస్, ఒకవేళ మీ సారు కూరగాయలకి వెళ్ళి కొత్తిమీర ఆకు తీయకపోతే, నీకు తెలివి లేదు, నీకు సంపాదిస్తావు, నీకు ఖర్చు చేసే అంత అది లేదు, లైక్ సేవింగ్ ఏ రాదు, ఒక 10 రూపీస్ కోసం ఇవన్నీ మాటలు అంటారు.
కొత్తిమీర ఆకు ఒకవేళ లేకపోతే అతనికంటే తెలివివంతుడు అంటే తెలివి తక్కువ పర్సన్ ఎవరు ఉండడు అంటే భార్య భార్య దృష్టిలో. అలా డిసైడ్ చేసేసారు. అది నిజం, డిసైడ్ కాదు, అది ఉన్న మాట. మరి అట్లా అంటే భార్యను కూడా భర్తలు అంటా ఉంటారు కదా అవునే. సార్. ఏమంటారు, చాలా సార్లు అంటారు, నీకు తెలివి లేదు, ఏం లేదు, అసలు నేను ఇంత సంపాదించి ఇస్తున్నా కానీ అంత ఉల్టా ఖర్చు పెట్టేస్తావు, నీకు ఎట్లా సేవ్ చేయాలో తెలీదు, పిల్లలకి ఏం నేర్పించుకోవు, ఇవన్నీ మళ్ళీ భర్త వచ్చి భార్యనే అంటారు. నిజాలే, తెలివి లేదంటే తెలివి లేని ఒప్పుకోవాలిగా. ఎందుకు ఉండదు, ఇల్లంతా చూసుకునేది భార్యనే కదా. అద్దు కానీ ఇల్లంతా చూసుకుని ఇల్లు చూసుకోవడానికి ఏముంది మేడం, బ్రహ్మాండంగా చూసుకోవచ్చు. బయటికి వెళ్ళి అంటే ఒక దగ్గర వర్క్ చేసినప్పుడు అతను తిట్లు పడతాడు. అతను ఏమన్నా ఇప్పుడు మీకు అంటే స్ట్రెయిన్ గా ఫీల్ అయినరు, స్ట్రెస్ ఫీల్ అయినరు, హాఫ్ అన్ అవర్ ఆగి హాఫ్ అన్ అవర్ తర్వాత ఫుడ్ చేసినా ప్రిపేర్ చేసినా నో ప్రాబ్లం, పిల్లలకి ఏదైనా స్నాక్స్ పెట్టినా నో ప్రాబ్లం, మీరు ఆగొచ్చు మీకు హెడ్ ఎక్ వచ్చినా. బట్ మేము అక్కడ ఆగలేము, అంటే మా పైన ఎంత ప్రెషర్ ఉంటుంది అంటే తిట్టినా ఆఖరికి తన్నినా పడాల్సిందే. మళ్ళీ ఇంటికి కూల్ కావాలి, ఇంటికి వచ్చి కూల్ గా మాట్లాడే పిల్లలతో అయితే అట్లా ఉండలేం కదా. ఇక ఆ టైంలో మీరంటే పీక్స్ కి వెళ్ళిపోతుంది ఇక. అంటే జాబ్ చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారు, బయటకి వెళ్ళి ఉన్నారు ఆడవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. నేను అనేది కొంతమంది 100% ఇట్లనే ఉంటా అంటలేదు నేను, ఏది కొంతమంది గురించి చెప్తున్నారు. అయితే ఒక్కటి అడుగుతాను సార్, మీకు ఇలా తిట్టుకుంటూ కామెంట్లు పెడుతున్నారు చాలా మంది పెడుతున్నారు. మీ వీడియోస్ అర్థమైన వాళ్ళు ఎవరు కూడా మీకు నెగిటివ్ గా కామెంట్స్ పెట్టలేదు, ఎంటర్టైన్ అవుతున్నారు. అవి కూడా చూసాం మేము, చాలా కామెంట్స్ కూడా చూసాము. ఎందుకంటే చాలా మంది చాలా బాగున్నాయి బ్రో అని పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, నవ్వుకుంటున్నాం అని పెట్టే వాళ్ళు ఉన్నారు, చక్కగా చెప్తున్నారని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. లేడీసే పెడుతున్నారు, పాజిటివ్ లేడీస్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే మీ వీడియోస్ చూసి కాస్త నవ్వుకుంటున్నారు, రిలాక్స్ అవుతున్నారు. ఒక పరంగా చెప్పాలంటే గొడవలకి ఒక కాంప్రమైజింగ్ వీడియోస్ అనుకోవచ్చు, ఆ విధంగా కూడా. కానీ మీకు నెగిటివ్ గా పెడుతున్నారు చూసారా, మేము చూసాం వాళ్ళు ఎవరు ఏంటి అని, కొంతమంది చూసాం, పేర్లు మెన్షన్ చేస్తే బాగోదు, నేను చేయకూడదు కూడా. వాళ్ళు కూడా ఇన్స్టాలలో ఫేస్బుక్లలో రీల్స్ చేసుకునేవాళ్ళు, వాళ్ళ వీడియోస్ కూడా మేము చూసాం. మీరు చూసారో లేదో నాకు తెలీదు. మరి వాళ్ళు అలాంటి వీడియోస్ చేసుకుంటూ అలాంటి డైలాగులు వాడుతూ మీకు ఇలా నెగిటివ్ గా తిడుతూ కామెంట్లు పెడుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళు ఎలాంటి డైలాగ్ అంటే మీరు ఎవరిని అన్నారని నాకు ఐడియా లేదు. నేను చెప్తాను, అంటే వాళ్ళు వల్గర్ వీడియోస్ చేస్తున్నారు. నేను ఆనెస్ట్ గా చెప్తున్నా, నేను ఒక ఆడపిల్లనే కాదని, ఒక ఆడపిల్ల గురించి నేను తప్పుగా చెప్పాలని కాదు. ఎందుకంటే ఆడవాళ్ళలో అలాంటి వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళలో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళలో అందరు మంచి వాళ్ళు ఉన్నారని నేను కూడా చెప్పట్లేదు, ఎందుకంటే అన్ని మేము చూసినాకే పిలిపించడం కూడా జరుగుతుంది ఎక్కడికైనా. ఇప్పుడు ఆ అమ్మాయిలు చేసే రీల్స్ కూడా చాలా ఘోరంగా ఉంటున్నాయి, అవి సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు మాకు తెలిసి. అయితే మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి ఉపయోగం లేని చెడిపోయే, ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా చాలా వరకు చెడిపోతారు ఆ వీడియోస్. అలాంటి వీడియోస్ చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని తిడుతూ కామెంట్లు పెడుతున్నారు, అది మీరు ఎలా? అదేమంటారు అంటే, ఇప్పుడు పచ్చ కామెర్లు వచ్చిన వాళ్ళందరూ లోకం అంతా పచ్చగా కనబడ్డట్టు ఎవరికి అదే ఉన్న అంటే అలాంటి థాట్స్ ఉన్నాయి అంటే బ్యాడ్ గా నేను చెప్పే కామెడీ సెన్స్ లేకుండా అలాంటిది ఉన్నా వాళ్ళకి అలానే కనిపిస్తుంది కదా, వాళ్ళు చేసే వీడియోస్ అలాంటివి కాబట్టి అలానే కనిపిస్తుంది. మీ డైలాగ్లలో అలాంటివి వెతుక్కుంటున్నారంటారా? నేను వాళ్ళకి చెప్పాలంటే వద్దులేండి, అది కొంచెం అంటే వల్గారిటీ అని ఏం లేదు, బట్ చెప్పాలని మీకు ఏం ఇబ్బంది లేదనుకుంటే నేను చెప్పగలుగుతా. మాకేం ఇబ్బంది లేదండి. బట్ ఒకప్పుడు మనం అమ్మ పాలు తాగే రొమ్మును కూడా కప్పుకోవడానికి టాక్సీ కట్టేవాళ్ళం. అవును. బట్ ఇప్పుడు టాక్సీ అట్టపోయినా కానీ ఇప్పుకొని తిరుగుతుంది ఇన్స్టాగ్రామ్ లో, ఉన్న మాట అది. అంటే మీరు అది ఏం చేసినా పర్లేదు, బట్ నిజం మేడం ఇది. ఇన్స్టాగ్రామ్ నేను కూడా సోషల్ మీడియా చాలా మంది ఉన్నారు, కొంతమంది కాదు. సో అలాంటి అవును, ఇక అలాంటిది వాళ్ళు అర్థం చేసుకోవాలి, దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఫేమ్ అవ్వడం కోసం, లైక్స్ కోసం కామెడీ చేసుకోండి, టైం పాస్ చేయండి. అంటే మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు సాంగ్స్ చేసుకోండి, డమ్ స్మాష్ లెక్క లిప్ సింక్ ఇవ్వండి సాంగ్స్ బాగుంటే. అలాంటి కానీ ఏదో షో ఆఫ్ ఫ్యాషన్ షో లా చూపిస్తే నడవదు కదా, అది ఆ ప్లాట్ఫారం కాదు కదా చిన్నపిల్లలు. అందుకే అడుగుతున్నాను సార్, మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒక సెలబ్రిటీలా ఇప్పుడు ఉన్నారు, చాలా మందికి తెలుసు మీరు, కొంతమంది కానీ కాదు చాలా మంది ఇళ్లలో ఉన్నారు, చాలా మందికి తెలుసు. ఒక ఇన్స్టాగ్రామ్ హీరో అనొచ్చు ఓకే. అలా మీరు కూడా ఒక చాలా ఫేమస్ అయ్యారు. ఈ ఇన్స్టాగ్రామ్ లలోనే ఇలాంటి రీల్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? నాలాంటి రీల్స్ చేసే వాళ్ళ కాదు కదా, ఇలా వల్గర్ గా చేసే వాళ్ళకి, అది జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు.
ఏం చెప్తావు? ఏం చెప్పేది వాళ్ళు ఎవరేం చెప్పినా ఇప్పుడు అంటే ఎంత పెద్ద పెద్ద గొప్ప అంటే మంచి మంచి మహానుభావులు కూడా నాలాంటి ప్లేస్‌లకు ఉన్నారు. మంచి మంచి చెప్పి కూడా పోయినారు. కానీ వినే వాళ్ళు విన్నారు. వినని వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినా గాని వాళ్ళు మారుతారని గ్యారంటీ లేదు. వీడు నాకేం చెప్పేదిరా, వీడు అమ్మాయిల గురించి సెటిల్ చేసి నేనెందుకు వినాలి వీడు చెప్తే అనే వాళ్ళే 90% ఉన్నారు అలాంటి వాళ్ళ దాంట్లో. సో వాళ్ళని మార్చలేము. టైం అనేది టైం వస్తది. ఇప్పుడు ఎక్కువ ఇదవుతుంది. ఒక మనిషికి అనేది టైం వస్తది. అంటే టైం అనేది 2 సార్లు టైం ఇస్తది. ఒకసారి నువ్వు చేంజ్ గా, లేకపోతే నిన్ను టైం చేంజ్ చేస్తది. ఆ టైం చేంజ్ చేసే టైం వచ్చింది అనుకో, చాలా క్రిటికల్ ఉంటది ఆ పొజిషన్. సో ఆ టైం రాకముందు తిట్టిన వాళ్ళే రేపు ఆ టైం రాకముందు మీరు చేంజ్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. ఖచ్చితంగా. ఇవి ఏమంటారు, ఇన్స్టా రీల్స్ హీరోగా పక్కన పెడితే, ఒక రీల్ హీరోగా పక్కన పెడితే, ఒక రియల్ హీరోగా మీ స్టోరీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కొన్ని విషయాలు అంటే అందరికి తెలుసో లేదో తెలీదు. 1-2 వీడియోలలో మీరు కూడా చెప్పారు, కానీ అవి అందరూ చూసారని నేను అనుకోవట్లేదు. చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక ఆర్మీకి సంబంధించిన వ్యక్తి, ఆర్మీ కదా, ఆర్మీ సోల్జర్. మీరు అంత అంటే ఒక మన దేశానికి ఒక సోల్జర్ గా నిలబడ్డవారు. ఇంకా అంతకు మించి అసలు ఇంకా దాని గురించి ఇంకో మాట మాట్లాడేది కూడా ఉండదు. ఒక సోల్జర్ అంటే దేశానికే వెన్నెముక. అలాంటిది అంత ఇదిలో ఉండొచ్చిన వాళ్ళు ఇలా రీల్స్ చెయ్యాలి అనే ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? అంటే నేను చెప్పిన టిక్ టాక్ లో నేను మోటివేషన్ వీడియో చేసేవాడిని. అంటే ఆర్మీకి ఎలా రావాలి, అంటే ఒక గోల్ ఉంటే నువ్వు ఎలా అంటే రీచ్ కావాలి అనేది కొన్ని వీడియోస్ చేసిన. అప్పుడు కూడా మంచి సపోర్ట్ అప్పుడు కూడా ఉండే. బట్ టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. బ్యాన్ అయిపోయినాక ఇన్స్టాగ్రామ్ అంటే అక్కడ ఇండియన్ ఆర్మీలో సోషల్ మీడియాని కొంచెం అవాయిడ్ చేస్తారు, కొంచెం చాలా చేస్తారు. సరేలే అవాయిడ్ చేస్తున్నారు కదా, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం, మన సెక్యూరిటీ కొన్ని ఉంటాయి కదా. సో అట్లా నేను లైట్ తీసుకున్నా, పట్టించుకోలేదు అన్నట్టు. సో అలాంటి వచ్చినాక నేను అనుకున్నా ఇక లైట్ తీసుకోవాలని అనుకున్న తర్వాత నాకు మ్యారేజ్ అయింది. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత మేము బిజినెస్ ప్లాన్ చేసుకున్నాక బిజినెస్కి వచ్చినాం. ఆ బిజినెస్ ప్రమోషన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా డబ్బులు, అంటే పెయిడ్ ప్రమోషన్స్కి 80,000, 60,000, 30,000, 20,000 తీసుకున్నారు. ఒకటే రీల్ పెడతారు, ఒకటేసారి పెడతారు. అది అంతే కాదు, అరే ఇట్లా అయితే కుదరదు. 80,000 పెట్టినా ఒక రీల్ పెడితే దాని రెస్పాన్స్ ఉన్నా లేకున్నా మనం 80,000. సో అట్లా కాదు, ఆల్రెడీ చేసినా కదా, ఒకసారి ట్రై చేద్దాం ఏముంది అని నేను ట్రై చేసిన. ఒక్క వీడియోని ఫస్ట్ వీడియోనే పిక్స్కి వెళ్ళిపోయినాక అరే బాగుంది కదా అని ఇక కొందరు అంటే టిక్ టాక్ లో ఉన్న వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఫాలో అయ్యారు. అసలు నా ఇన్స్టాగ్రామ్ అనేది ఫస్ట్ నా ఐడియా చాలా డేస్ ఓపెన్ అయింది, అంటే ఓపెన్ చేసి చాలా డేస్ అవుతుంది. ఆర్మీ చాయ్ వాలా అని కెఫే 78 బ్రాంచెస్. ఆర్మీ పర్సన్ కాబట్టి చాయ్ వాలా అంటే. సో ఆ నేమ్ కూడా క్రెడిట్ గోస్ టు మై వైఫ్. చూడండి, చూసారా ఇంట్లో ఆడవాళ్ళు ఎంత హెల్ప్ చేస్తూ ఉంటారో మీకు. మంచి ఐడియాస్. అదృష్టం అండ్ పెళ్ళం ఇబ్బంది పెడతది కానీ మన తోడుగిట్టుంటే మన జీవితం మార్చేస్తుంది. అద్భుతం జరుగుతుంది, చాలా అద్భుతం జరుగుతుంది. ఇగో ఇలా ఒప్పుకుంటారు కాబట్టి తిట్లేకపోతున్నారు మళ్ళీ. నిజం కదా, అదృష్టం భార్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బందులు పెడతారు. కానీ ఒకవేళ మన తోడుండి పక్క నిలబడి ఉన్నది అనుకోండి, మనం మించిన వాళ్ళు ఉండరు. మనం ఏం సాధించాలనుకుంటే అక్కడ రీచ్ అయిపోతాం, సాధించుతాం. సో అదన్నట్టు అదే అంటున్నా సార్. ఇప్పుడు మీరు ఆర్మీలో ఉన్నారు కదా, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్? 10 years. 10 years. అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, ఎందుకంటే చాలా మంది సినిమాలలో చూస్తున్నారు, అందులో ఒకటి కొంతమంది పర్సన్స్ ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళను అడుగుతూ ఉంటారు కానీ లైట్ తీసుకుంటూ ఉంటారు. చలికంటారు, ఇదంటారు, అదంటారు, అక్కడ ఉండరు, ఇక్కడ ఉన్నారు అంటారు. వాళ్ళకు అంటే నేను ఓపెన్ గా అడుగుతున్నా సార్, వాళ్ళు ఒక 10 years కష్టపడి వచ్చిరంటే లైఫ్ లాంగ్ కూర్చొని తినేంత ఇది వాళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళకేం తక్కువ, డబ్బుల కోసం వెళ్తారు అక్కడికి అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఒక ఆర్మీ సోల్జర్ అక్కడ పడే కష్టాలు ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు మీరు డబ్బుల కోసం వెళ్తా అన్నారు కదా, చాలా మంది అంటారు సార్. అంటారు. ఓకే, మీరే అన్నారు అనుకుందాం. నేనే అన్నాను. ఓకే, మీకు ఒక 5 lakhs ఇస్తా, చనిపోవడానికి రెడీ ఉంటారా చెప్పండి నాకు ఆన్సర్. ఇప్పుడు నాకు తెలుసు నేను నా లైఫ్ గ్యారంటీ లేదని, ఇంట్లో నుంచి వెళ్ళంగా ఆర్మీలోకి వెళ్తున్నప్పుడు లైఫ్ గ్యారంటీ లేదు. సో నాకు వచ్చే 30,000, 1 lakh, 2 lakhs, 5 lakhs
దానికోసం నా ప్రాణం అర్పించడానికి ఎవరు కూడా రెడీ ఉండరు కదా. సూపర్ మాట చెప్పారు. అవునా కదా? ఉమ్, సో మీరు కూడా అర్థం చేసుకోవాలి. అంటే మీరైనా ఎవరైనా ఆ క్వశ్చన్ రైజ్ చేసే వాళ్ళకు ఉమ్, డబ్బుల కోసం ఎవరు కూడా ప్రాణం, అలాంటి డబ్బులు మస్తు సంపాదించుకోవచ్చు. ఉమ్, ఇక్కడ చిన్న కూలి పని చేసుకున్నా సంపాదించుకోవచ్చు కదా. ఆ, సో అక్కడికి వెళ్ళాలనే అవసరమే ఉంది, ప్రాణత్యాగం చేసే అవసరం లేదు కదా. ఉమ్. సో అది రాంగ్ క్వశ్చన్ అండ్ రాంగ్ వర్డ్ నాకైతే. ఎందుకంటే ఎందుకంటే డబ్బుల కోసం ఎవరు కూడా చావడానికి రెడీ చాలా మంది అలాంటి కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఉంటారు. ఒక సోల్జర్ మీద. అవును. సోల్జర్ అంటే అంత ఈజీ కాదు. తను అక్కడికి వచ్చి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంటికి తిరిగి వస్తాడా లేదా అనే నమ్మకం ఉండదు. ఉండదు. అది ఇంకా హోప్స్ వదిలేసుకొని తల్లిదండ్రులు పంపించాలి అవును అక్కడికి. మేడం, ఇప్పుడు పుల్వామా అటాక్ జరిగింది. ఉమ్, 45 మెంబర్స్ 46 మెంబర్స్ చనిపోయారు, అవును, అంటే అమరులైనరు. అవును, సో వాళ్ళని తీసుకుంటే వాళ్ళకు అంటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అవును. అమ్మాయి చిన్న పుట్టింది, అబ్బాయి పిల్లలు. పుట్టి వాళ్ళకు అవును. బారసాల లైక్ 21st ఏసీ వెళ్ళి అంటే ఇక అది రిటర్న్ చెప్పలేని ఘోరం సో సార్. అలాంటి వాళ్ళను ఉమ్. అలాంటి మాటలు అన్నాడు కరెక్ట్ పద్ధతి కాదని నేను అనుకుంటా. అదైతే 100% సార్. Yeah. ఎందుకంటే ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్ళ కోసమే నేను ఈ క్వశ్చన్ వేయాల్సి వచ్చింది అవునా సార్. కదా. ఖచ్చితంగా. వాళ్ళు ఎన్నో హోప్స్, వాళ్ళ అంటే న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, మా హస్బెండ్ వస్తాడు ఇక్కడికి వెళ్దాం, ఎన్నో అంటే ఇక అమ్మాయిలకు ఎన్నో కోరికలు ఉంటాయి, అదే అంటున్నాను అది పీక్స్ నేను కూడా. ఉంటాయి కదా, అది ఎందుకంటే చెప్పలేము. ఒక సోల్జర్ గురించి అర్థం కాని వాళ్ళు, ఒక ప్రాణం విలువ తెలియని వాళ్ళు, ఉమ్, జెల్సా లైఫ్ కి అలవాటు పడ్డ వాళ్ళు అవును. ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ అవును. వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ గురించి ఒక క్షణం ఆలోచించి మాట్లాడరు. అస్సలు ఆలోచించరు. ఏమంటారంటే పోతే పోతాం, మన ఒక జీవితమే కదా పోతుంది, మన ఫ్యామిలీ సెట్ అవుతుంది కదా అని ఆలోచన చేస్తారు, అందుకే వెళ్ళిపోతారు ఆర్మీకి అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అవును. వాళ్ళ కోసమే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడం కూడా జరిగింది. Yeah, కానీ good question. ఒకటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అనేవాళ్ళు కూడా ఒకటి అనాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఒక్క మనిషి వెళ్ళిపోతాడు కాదనము, కానీ ఆ మనిషిని నమ్ముకొని ఒక వైఫ్ ఉంటది, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పిల్లలు. తల్లిదండ్రులు ఉంటారు, తోబుట్టువులు ఉంటారు. ఆ ఒక మనిషి ప్రాణం పోతే విలవిలలాడడానికి ఈడ 10 ప్రాణాలు ఉంటాయి అవును. రెడీగా. మనిషి మీద ఆధారపడి ఈ వీళ్ళందరూ కూడా ఉంటారు 10 కదా. ప్రాణాలు విలవిలలాడుతున్నాయే, వీళ్ళ కోసం ఆలోచించకుండా అలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అవును. వాళ్ళ కోసం ఏం చెప్తారు సార్ ఒక సోల్జర్ గా? అలాంటి ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీకు అట్లా అనుకున్నారు అన్నారు కదా. సో అలాంటిది ఎవరు చేయరు. ఒక ప్రాణత్యాగం చేసే అతన్ని అట్లా అనుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. నాకైతే దాని మీద ఏం కామెంట్ చేయాలని లేదు, జీరో. అలాంటి వాళ్ళని అనడానికి వేరే వర్డ్స్ ఏం మీ లేవు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ అక్కడ 10 years? అది చెప్పలేం, చాలా అంటే చాలా కష్టం ఉంటది. చాలా కష్టం ఉంటది. చలికి ఇవి Yeah. అవి అసలు వంట ఇదంతా ఎలా సార్ మీకు? వంట చేసే వాళ్ళు ఉంటారు. ఉమ్, బట్ ఇప్పుడు నేను ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో నాకు ఫస్ట్ ఆ. డ్యూటీ ఓకే. ట్రైనింగ్ బెంగళూరు, అండ్ ఆఫ్టర్ దట్ 1 year ట్రైనింగ్ ఉన్న తర్వాత పోస్టింగ్ ఓకే. అరుణాచల్ ప్రదేశ్, ఆల్టిట్యూడ్ అంటే మొత్తం మంచు పడుతుంది. ఉమ్, అక్కడికి వెళ్ళిన, అక్కడ అంటే స్నానం చేయాలంటే 3:33కి లేచి వేడి వాటర్ కొంచెం చేస్తారు. 200 మెంబర్స్ 300 ఒక క్యాంప్ ఉంటుంది, అందులో నుంచి స్నానాలు చేయాలి. మనం లేచి అంటే మేము ఒక 2 kilometers పైకి, అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, కొండల పైకి ఎక్కడ ఆడ డ్యూటీ చేసి రావాలి, ఎక్కాలి, ఎక్కి రావాలి అప్పటి వరకు. సో అలాంటి ఎక్కి వచ్చేంత వరకు ఇక్కడ వాటర్ ఉండవు, వేడి వాటర్ అనేది ఉండవు. విత్ ఇన్ సెకండ్స్ లా కూల్ అయిపోతాయి, అంటే అవును. సెకండ్స్ అంటే కొన్ని మినిట్స్ అవును, అంత ఉండబోతే. మంచు అలాంటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను 6 months స్నానం చేయలే, బట్టలు కూడా విండుకోలే లిటరలీ. హా, మా మమ్మీ కాల్ చేసి అడుగుతుంది, మా మమ్మీ అయితే పిండి అంటే బట్టలు తీసుకొని వస్తే, ఆ, ఇది ఏందా నువ్వు అంటే డ్యూటీ చేస్తున్నావు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు, లేకపోతే ఇంకేమైనా బుడదలు గిట్ట బొరుతున్నావు పంది లెక్క అని తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆ. 6 months నేనని కాదు, చాలా మంది స్నానం చేయలేదు. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఇంటి ఇలా ఉంటదని చెప్తున్నారు, అవును, చెప్పండి సార్. అసలు చాలా అంటే చాలా క్రిటికల్ ఉంటాయి. మళ్ళీ ప్లస్ జలిగలు అంటారు తెలుసా? అవును, తెలుసు. జలిగలు అవి పడితే బ్లడ్ మొత్తం అది ఆగదు, చేస్తుంది. బ్లడ్ అది. అంతే. అక్కడ జలిగలు ఎట్లా ఉంటాయంటే, బెడ్ ఉంటది, ఇట్లా మా బెడ్స్ ఉంటాయా, ఉమ్, హిట్ అంటే అక్కడ వేరే ఆప్షన్ లేకుండే, హిట్ దోమలకు ఇచ్చే హిట్ ప్రొవైడ్ చేస్తారు. ఉమ్, ఆ హిట్ తోని మొత్తం బెడ్ మీద అంటే కూరంగా ఉంటాయి, బెడ్ మీద కొట్టుకొని పడుకుంటాం షూలు ఇప్పి. మార్నింగ్ లేచారు షూలో ఇన్ని నిండుతాయి, కొన్ని చూడక వేసుకుంటాం, అలా హిట్ కొట్టి మళ్ళీ అవి దులుపుకొని, అంటే అవి పడేసి మళ్ళీ ఎక్కించుకుంటాం అన్నట్టు, షూలో వేసుకుంటాం. సో అలాంటి సమ్ టైమ్స్ మిస్ అయినవి కాలు పట్టుకుంది అనుకో, ఇక మా డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడ టైం ఉండదు తీయడానికి, విప్పి మళ్ళీ ఎలా చేంజ్ సార్? చేసుకోవడానికి అస్సలు ఉండదు. ఎలా మరి? అది అన్ని అట్లా పెయిన్ అని భరించిన, నేను కూడా భరించిన, పర్సనల్ గా వేరే వాళ్ళు కూడా భరించారు. అది బ్లడ్ కూడా ఆగదు, అది చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్. అది తినేటప్పుడు ప్లేట్ పొండి ఇట్లా వస్తా ఉంటాయి, ప్లేట్ కూడా చాలా వచ్చినాయి అట్లా, అంటే చాలా. ఇక అది ఫుడ్ కూడా కొంచెమే తినాలి లిమిట్ లో. లేదు, అట్లేం లేదు, లిమిట్ అన్లిమిటెడ్ మంచి ఫుడ్ ఉంటది. ఫుడ్ లో మాత్రం ఆర్మీలో ఎక్కడ కూడా
తగ్గలేదు, ఎక్కడ తగ్గదు కూడా, మంచిగా ఉంటది, క్వాలిటీ ఉంటది. ఫిట్నెస్ యా కావాలి డెఫినెట్లీ అక్కడ చికెన్ మటన్, నువ్వు నాన్ వెజ్, నాన్ వెజ్ నీకు ఉంటుంది, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, ఎనీ కైండ్ ఆఫ్ అంటే సమ్ తినేటి. ఒకవేళ నువ్వు వెజిటేరియన్, నీకు పన్నీర్ ఉంటది, మిల్క్ ఉంటది, అన్ని ఇంకా. ప్రతి ఒక్కటి ఉంటది, ఇష్టం వచ్చిన బాగుంటది. తినొచ్చు. ఫుడ్ మాత్రం ఇక దానికి 100 to 1000 మార్క్స్ ఇస్తాను. ఇప్పుడు డ్యూటీ టైమింగ్స్ లో టైం కు తినగలరా సార్ అక్కడ? టైం కు డ్యూటీ టైమింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను చెప్పిన 3కి లేచి, నేను అక్కడిది చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్. 3కి లేచి డ్యూటీ అంటే పైన కొండల పైకి వెళ్ళాలి, అక్కడ డ్యూటీ చేయడానికి 2 kilometers. ఆక్సిజన్ తక్కువ ఉంటది, అది మళ్ళా 7 కిందికి రావాలి. 7 కిందికి వచ్చి అంత అంటే 7 కరెక్ట్గా అక్కడ వదిలేస్తారు. కిందికి వచ్చి 8 లోపు నువ్వు మళ్ళీ డ్రెస్ చేసుకొని, స్నానం చేసి, బ్రష్ చేసి, దాంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి, ఇవన్నీ చేసి తర్వాత మళ్ళీ అక్కడికి ఎక్కాలి 2 kilometers పైకి. అంటే 1 hourలో నువ్వు దిగే వారికి 15 minutes అయిపోతుంది. తర్వాత మనం డ్రెస్ ఓపెన్ చేసి బ్రష్ చేసుకొని, లైక్ ఇంకా వేరే డ్రెస్ వేసుకోవడమా, లేకుంటే ఇప్పుడు జలగలన్న అలాంటివి ఏమైనా ఉంటే తీసుకోవడమా, అది చేసే వరకు మళ్ళీ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయడం, దానికే టైం అయిపోతుంది 1 hour. ఆ బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా సగం సగం చేస్తారు, అంత టైం ఉండదు. కరెక్ట్ టైమింగ్ అక్కడికి వెళ్ళాలి. ఫుడ్ ఇవ్వడం మాత్రం మస్తు ఇస్తారని టైమింగ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అనేది ఉండదు. చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్లు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అనేవాళ్ళు కామెంట్ చేస్తూనే ఉంటారు, కానీ అక్కడ ఎవరు ఇంత యుద్ధం కష్టపడుతున్నారు. జరిగే టైంలో అసలు ఈ తిండి తిప్పలు ఏది రాత్రి పగులు కూడా తెలియకుండా చేస్తారు అనే ఇది కూడా ఉంది. అవును, చాలా. ఇంకా ఆ టైంలో అంటే ఓకే, మీరు ఇప్పుడు అయిపోయింది 10 years అయిపోయింది, ఇక్కడ ఉన్నారు. ఆ టైంలో అక్కడ యుద్ధంలో ఉన్న వాళ్ళ పరిస్థితి, ఆ టైంలో వాళ్ళ భయం ఎలా ఉంటుంది సార్? అది రావద్దని నేను కోరుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. కదా, ఎందుకంటే ఆ పొజిషన్ లో అంటే చెయ్యాలి, అందరు గుర్తొస్తూ దేశాన్ని ఉంటారా? కాపాడాలి. ఫ్యామిలీ అందరు గుర్తొస్తూ పిల్లలు ఉంటారా? అంటే ఎవరికైనా ప్రేమ ఉంటది, భార్య అంటే ఎవరికైనా ప్రేమ ఉంటది, అమ్మ అంటే ఎవరికైనా ప్రేమ ఉంటది, ప్రాణం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి తీపే ఉంటది. అదే సార్. సో ప్రాణం మనం చిన్న దెబ్బ తాకితే చాలా అంటే తాకుతుంది అంటేనే మనం భయం అనిపిస్తుంది. అలాంటి మనిషే లేడు చనిపోతాడు అంటే ఎవరికైనా ఉంటది కదా. సో అక్కడ అలా పోరాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఇంకొకటి, మీరు అక్కడ ఉన్నారు, వెళ్ళారు, డ్యూటీ టైమింగ్ వెళ్ళారు మీరు, మీ ఫ్యామిలీ గుర్తొచ్చినప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే ట్రైన్లో వెళ్తాం. అంటే నేను అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలంటే మినిమం 10 days. ఇక్కడ నుంచి 3 days అస్సాం వరకు ట్రైన్. అందులో అక్కడ నుంచి మాకు మా ట్రక్స్ ఉంటాయి, అక్కడ నుంచి ఇంకా మిగతా డేస్ పైకి వెళ్ళేంత వరకు. సో ఈ 10 days లో ఫస్ట్ స్టార్ట్ అయినాక ఇంట్లో నుంచి వచ్చి ట్రైన్లు ఎక్కినాక స్టార్ట్ ఉంటుంది ఏడవడం. చాలా అంటే చాలా ఎవరికి ఉంటది, ఫ్రెండ్స్ ని వదిలేయాలి, ఏం ఉండదు అక్కడ. ఇక్కడ ఉండేది 1 month, చూడంగా గడిచిపోతుంది. 1 month కళ్ళు తెరిచి అయిపోయేంతలో గడిచిపోతుంది. సో అట్లా ఏడ్చి, నేను ఒక్కని కాదు, నా పర్సనల్ గా నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు చెప్పుకున్నారు, బాత్రూమ్లలో పోయి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏడుస్తారు, ఏం చేస్తారు. అబ్బాయిలకు కూడా ఇబ్బందులు ఉంటాయి, అబ్బాయిలకు కూడా హార్ట్ ఉంటది, బాధలు అనిపిస్తుంది. బట్ మేము చెప్పుకోలేం, మీరు చెప్పుకుంటారు. ఎందుకంటే మిలిటరీ పర్సన్స్ డేర్ గా వెళ్ళిపోతారు, ప్రాణాలకు తెగించేసి అంటారు. మరి వాళ్ళకు ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉంటాయి కదా, ఆ సెంటిమెంట్స్ వాళ్ళ మనసులోకి వచ్చినప్పుడు, ఆలోచనలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలని అనిపించింది సార్, అందుకే అడిగాను. ఎలాంటి అనేది ఒక శూన్యం అనేది ఉంటుంది చూసినావా, ఏంద్రా ఇది, నేనేం చేస్తున్నా అనేది ఆలోచించుతాడు. బట్ ఫస్ట్ మనకు దేశం, నేను ఇప్పుడు నన్ను నమ్ముకొని మీరు అన్నట్టు వైఫ్ పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. బట్ ఇప్పుడు నేనున్నా డ్యూటీ ఎగ్జాంపుల్ ఈడున్నా అనుకుందాం, నన్ను నమ్ముకొని మీరు 3-4 ఇక్కడ ఉన్నారు, మీరు 3 పోతే దేశాన్నే సగం అంటే అయిపోతుంది. సో నాలాంటి తల్లులు ఎంతో మంది ఉన్నారు, నాలాంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు, నాకున్న వైఫ్ లాంటి వాళ్ళు ఎంతో మంది వైఫ్స్ అక్కడ ఉన్నారు కదా. వాళ్ళని సేవ్ చేయాలంటే నేను అవన్నీ ఆలోచించకూడదు. ఆలోచించు, తర్వాత నీ డ్యూటీ నువ్వు చేయాలి. అరే నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, మా అమ్మ ఉన్నది, వద్దురా నేను చెయ్యను రా అంటే కుదరదాడ. అసలు ఆ డ్రెస్ అది వేసుకున్నాక ఆ మజానే వేరుంటది, అది వేరే పీక్స్ ఉంటది. అది ఎన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు వేసినా గానీ ఆర్మీ డ్రెస్లు ఉన్నంత మజా ఏ బ్రాండ్ ఏది కూడా ఉండదు. ఆ డ్రెస్ వేసుకున్నా అంటే ఆటోమేటిక్ గా ఆ పొగర్ అనేది వస్తుంది మేడం, గర్వం అనేది వేరే ఉంటది, చాలా అంటే చాలా ఉంటది, ధైర్యం ఉంటది, అన్ని ఉంటాయి అక్కడ. ఒక సోల్జర్ గా మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను చాలా ప్రౌడ్ గా ఉన్నారు చాలా. ఆ తర్వాత మీరు 10 years అక్కడ చేసి వచ్చిన తర్వాత మీ ఊర్లో రెస్పాన్స్ ఎలా ఉంది సార్ మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పలేదు, అంటే బిజినెస్ అంటే కొందరు భయపడుతుంటారు. అంటే విలేజ్ లో తెలిస్తే గవర్నమెంట్ జాబ్ వదులుకొని ఛాయ్ అంటే విలేజ్ వాళ్ళకి తెలియదు ఆ మైండ్ సెట్, నేను పెట్టింది ఏంటిది
ఒక టీ స్టాల్ పెట్టిన, అంటే చిన్నది కాదు, ఒక అంటే ఒక కెఫే. ఆర్మీ పర్సన్ గా మీరు ఆర్మీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మీ ఊర్లో జనాలు చెప్పలే మేడం నేను, ఆ, ఫస్ట్ నేను చెప్పలే, అదే అంటున్నా, బిజినెస్ స్టార్ట్ Okay. చేసి బిజినెస్ మా మమ్మీ వాళ్ళకు కూడా నేను చెప్పలే 1 year వరకు. ఆ, 1 year వరకు వదిలేసి వచ్చినా అని చెప్పలేదు, మా వైఫ్ కి తెలుసు. ఆ, చెప్పకుండా నేను అట్లనే చేసిన, బట్ తెలిసే అంతలోపు అప్పటికే ఒక 30 branches ఓపెన్ చేసిన. ఉమ్. మా అమ్మ నన్ను క్వశ్చన్ చేసే అంతలోపు మా అమ్మని కార్లు ఎక్కించుకొని ఇగో ఇది 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 ఇవన్నీ మనే అంటే ఒక సోల్జర్ పర్సన్ గా మీ ఊరు వాళ్ళ ఫీలింగ్ మా ఊర్లో Hmm. ఎట్లా అంటే మా విలేజ్ లో ఒక మినిమం 36 members ఇంటికి ఒక ఆర్మీ జవాన్ ఉన్నాడు. మా విలేజ్ లో, మా డిస్ట్రిక్ట్ లో మా నెంబర్ 1 మా విలేజ్. తెలుసుకోండి మీరు, ఇంటికి ఒక జవాన్ ఇంటికి ఉన్నాడు. ఒక జవాన్ ఉన్నట్టు ఉంటారు. ఆహా, 101% మీరు తెలుసుకున్నా అది ట్రూ. ఓకే, అట్లా ఇప్పుడు వచ్చిన చెప్పండి సార్. అతను చాలా ట్రైన్ ఇప్పుడు చేసి. మేము కరీంనగరే అని మీది అనుకున్నాము. కరీంనగర్ లో విలేజ్ ఏంటి సార్? కరీంనగర్ కాదు, నేను మీకు చెప్పా, మంచిర్యాల డిస్టిక్. ఓకే. నేను పుట్టింది మంచిర్యాల డిస్టిక్, అప్పుడు ఆదిలాబాద్ ఉండి ఇప్పుడు మంచిర్యాల అయింది. జన్నార దగ్గర చిన్న విలేజ్, అది గూగుల్ మ్యాప్ లో కూడా ఉండదు మా విలేజ్. బట్ అలాంటి విలేజ్ పర్సన్ ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అనుకుంటే నేను ఒప్పుకుంటా, నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతా. లేదు లేదు, ఎందుకంటే అలాంటి విలేజ్, ఆ చిన్న విలేజ్ నుంచి ఒక సోల్జర్ ఈ రోజు మా ముందు కూర్చున్నారంటే అవును. మేమే హ్యాపీగా ఫీల్. యా. నిజంగా ఆ సోల్జరే కాదు, ఇంకొకటి ఏంటంటే ఆ సోల్జర్ ఈ రోజు అన్ని ఫ్యామిలీలలో ఉండి ఇక్కడ నవ్విస్తూ హ్యాపీగా ఉంచుతున్నారు. Yeah. అక్కడనేమో 10 సంవత్సరాలు బార్డర్ లో నిలబడి ఒక ఏమంటారు రక్షకుడిగా, మీరు రక్షకుడే కదా, Yes, ఇంకా ఒక yes. సోల్జర్ గా నిలబడి అలా కాపాడారు. Hmm. ఇప్పుడు ఏంటంటే ఇవి అది మెయిన్ పిల్లర్, భార్య భర్తలు ఒక ఫ్యామిలీకి కావాల్సి, అక్కడ దేశానికి సోల్జర్, అవును. ఇక్కడ ఫ్యామిలీకి సోల్జర్ గా నిలబడాలి. మా ఒక- డ్యూటీ ఎక్కడ ఏం చేయాలని మాకు తెలుసు. సో అక్కడ డ్యూటీ అక్కడ సిన్సియర్ చేసినాం, ఇక్కడ డ్యూటీ ఇక్కడ సిన్సియర్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో డ్యూటీ సోషల్ మీడియాలో చేస్తున్నాం. సిన్సియర్ గా, ఎస్. అరే అది కాదురా లైఫ్ ఇది అని చెప్పేసి ఇలా నవ్విస్తూ కూడా మీరు అవును. బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒకటి తెలుసుకోవాలి, Hmm. మరి ఈ సోల్జర్ కి ఇంకొకటి రీల్ పరంగా చూసుకుంటే రియల్ హీరో రెండు మీరే. Hmm. ఈ హీరోకి Hmm. ఓన్ మర్దళ్ళు ఎంతమంది ఉన్నారు, కజిన్ మర్దళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పాలి. అంటే మా విలేజ్ లో చాలా, అంటే మా ఓన్ మరదలు అంటే 7 members ఉన్నారు. Hmm. బట్ మా విలేజ్ లో మా అమ్మమ్మ వాళ్ళు అక్కడనే. Hmm. చాలా వరకు మా క్యాస్టే ఉంది, ఏ క్యాస్ట్ అని కాదు కానీ మా క్యాస్టే ఉంది చాలా, Okay. 90%. Okay. ఒకటే క్యాస్ట్ ఉంటుంది అన్నట్టు. Okay. ఇప్పుడు నేను మా వైఫ్ వేరే దగ్గర నుంచి చేసుకున్నా కానీ మా విలేజ్ లో ఆర్మీ పర్సన్ ఎవరైనా కానీ అక్కడనే ఇచ్చుకుంటారు మా విలేజ్ నే. Okay. ఇప్పుడు జాబ్ వచ్చిందా లేకుంటే ఏదైనా వచ్చిందా వేరే వాళ్ళు అదే మా Mhm. విలేజ్ లో ఇచ్చుకున్నారు. Okay. అట్లా చాలా వరకు ఉన్నారు. సో మా మమ్మీ కూడా అదే విలేజ్ బిలాంగ్, మా అమ్మమ్మ కూడా అదే విలేజ్. సో నాకు అక్కడ మా ఆడిబిడ్డ, అంటే మా అమ్మ ఆడిబిడ్డ కదా, ఆ. అందరు అన్నలు వాళ్ళే ఉన్నారు, అవును. వాళ్ళ బిడ్డలంతా మరదలే కదా. చాలా వరకు మరదలు ఉన్నారు, చాలా వరకు దీన్ని బామ్మర్దలు అడగడానికి ఉన్నారు. ఒక రీజన్ ఉంది నాకు. ఏంటిది? ఆ? ఆ, భార్యను పెళ్ళైన కొత్తలో ఎంత ప్రేమగా చూసుకోవాలి అంటే ఆ, అత్త మామలు అల్లుడు నా చిన్న బిడ్డను కూడా నువ్వే చేసుకో అని అంతలా. అంతలే. అందుకే మరి మీకు మర్దళ్ళు ఉన్నారా, ఈ డైలాగ్ వేసారు. మరి ఎంతమంది మర్దళ్ళని చేసుకుంటున్నారు? ఆ మరదలు వేరు, లేదు లేదు, ఈ మరదలు వేరు. నేను అన్నది ఆ మరదలు అంటే మా వైఫ్ చెల్లెలు అంటే. అదే మరి ఆ. నేను అడిగింది కూడా అదే. మరి మేడం కి ఎంతమంది లేదు, చెల్లెలు? సింగిల్ సింగిలా? సింగిల్ పక్క పక్క. మరి మరదలు లేదు కదా, మరి అత్త మామలు ఎలా అంటారు మళ్ళా? లేని వాళ్ళు లేని లేని వాళ్ళ వాళ్ళకి పరిస్థితి ఏంటి? కామెంట్లు కూడా చూసారా దాని కింద మీరు? చూసారా? వద్దు మేడం, లేదు, వద్దు. ఎందుకంటే మరి ఇప్పుడు భార్య ఇప్పుడు మీ వైఫ్ ఒక్కరే, ఉమ్. మరి ఎంత బాగా చూసుకోవాలి భార్యనంటే చిన్న కూతుర్ని కూడా చేసుకునే అది అంత అన్నారు. చూసి మరి ఆ అత్త చిన్న మామ కూతురు లేనప్పుడు అత్త ఏమనాలి? నన్నే చేసుకో కామెంట్ వచ్చింది, నాది కాదు. కామెంట్ అలా వచ్చాయి. చిన్న మరి కూతురు లేకపోతే నన్నే చేసుకో అల్లుడు అని అంతగా ప్రేమించాలని కామెంట్ వచ్చింది. భార్యను అంతగా ప్రేమించాలి అని చూసిన నేను చెప్తున్నారు. కామెంట్ చూసిన. మరి ప్రతి ఒక్క మగాళ్ళకి నన్నెవరో నాయన అలాంటి చెప్పండి. కామెంట్ చేయకండి జరా. కాదు, మగాళ్ళకి చెప్పండి భార్యను ఎంత బాగా చూసుకోవాలి. మీరే చెప్పండి ఇప్పుడు. అది మాకు లేదు మీరు చెప్పే చెప్పాలి అవసరం ఇప్పుడు. లేదు, మాకు ట్యూషన్ అవసరం లేదు. మేము మా బై బర్త్ మీడియా ఉంటది. ముఖంగా, మా ఛానల్ ముఖంగా భార్యని ఎంతలా గౌరవించాలి, ఎంతలా ప్రేమించాలో మీరు ఇప్పుడు చెప్పి తీరాలి. దానికి మగాళ్ళకి. ట్యూషన్ లేదు అంటున్నా కదా మేడం. మగాళ్ళకి మీరు చెప్పి చూడాలి. ఎందుకంటే అమ్మ రీల్స్ లలో అయితే చెప్తారా, మీడియా ముఖంగా చెప్పరా? రీల్స్ లో అన్ని రీల్స్ చేసిన అవన్నీ మీడియా అన్నట్టే కదా, అది చూసే కదా అందుకే మీరు. ఇప్పుడు చెప్పండి ఒకసారి. మా సాటిస్ఫాక్షన్ లేకుంటే వదలం కదా. వద్దు మేడం, నన్ను ఎందుకు ఎక్కిస్తున్నారు? ఇంటికి వెళ్ళినాక వాళ్ళు తినాలి, ఫుడ్ పెట్టు. అందుకే
లేకపోతే నేనే చెప్తా మేడం, అసలు నిజంగా చెప్తున్నా భార్యలను ఎలా గౌరవించాలనేది రియల్ గా చేయట్లేరు, అందుకే మీకు ఇంట్లో టార్చర్ చూపిస్తున్నారు అనుకుంటా సార్ అయితే. అవునా? మేడం కి టార్చర్ చూపిస్తున్నారా? మేడం నాకు చూపిస్తుంది, నేను మేడం చూపిస్తలేను. మీరు అన్నారు కదా, అంటే భార్యలను గౌరవించాలని చెప్పేది అంత అబద్ధం అంట మేడం, మిమ్మల్ని కాదు గౌరవించట్లేదు. మేడం, మీకు నాకు ఇదే ప్రాబ్లం పెద్ద. మీకు అంత మంచిగా చెప్పిన భార్య లేకుండా అంటే ఏది కూడా చెయ్యలేము. భార్య అనేది చాలా అంటే మన సపోర్ట్ చేస్తే ఎంత వరకు వెళ్ళొచ్చు అని చెప్పిన. అంటే మీకు అక్కడ ఎంత అంటే ఇప్పుడు చూసారా నేను, సార్ మరి చెప్పండి సార్ భార్యలను ఎంతవరకు గౌరవించాలి అని చెప్పేసి మగాళ్ళకి చెప్పండి సార్ అని చెప్తే చెప్పట్లే. ఇక్కడ నేను ఎందుకు చెప్పట్లేదు అంటే, ఇప్పుడు నేను చెప్పిన అనుకో మా ఈగో హట్ అవుతుంది, మాకు తెలుసు. బై బర్త్ మాకు అది మా వెన్నతో పెట్టిన విద్య అది. నేను చెప్పానా మీ మగాళ్ళకి ఈగో హట్ అవుతుంది సార్ అని? నేను ఈగో హట్ ఇప్పుడు అసలు మాకు ఈగో చెప్పండి, చెప్పిన భార్యలను ఎలా చూసుకోవాలో చెప్పండి, మగాళ్ళకి చెప్పండి, భర్తలకి అందరికి కూడా చెప్పండి. మాక్సిమం 90% భార్యలను ఎలా చూసుకోవాలి, భార్య ఎంత మంచిగా ఉంటది, హస్బెండ్ ఎంత మంచిగా అవే ఉన్నాయి కదా మేడం వీడియోస్. అంటే అత్తమామలు పొగిడే అంతనా? పొగిడే అంతనే ఉన్నాయి కదా. అత్తమామలు పొగిడి ఇంకో కూతుర్ని ఇచ్చే అంత. సరే నీ సాటిస్ఫాక్షన్ కోసం నేను చెప్తాను. ఒక భార్యను అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు ఒక భార్యను ఎంతగా ప్రేమించాలంటే ఆ ప్రేమను చూసి అత్తమామ వాళ్ళ చిన్న కూతురు కూడా, నా చిన్న కూతురు కూడా నువ్వే చేసుకో అల్లుడు అని అంతగా ప్రేమించాలి. అప్పుడు చిన్న కూతురు పెద్ద కూతురు ఇద్దరు కలిసి మీ మీద పడితే ఏంటి సార్ ఆ టార్చర్? ఇంకోలాగా ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్ద కూతురు చిన్న కూతురు ఉంది అనుకో, పెద్ద కూతురు నన్ను కొడుతుంది, ఒకవేళ పెళ్లి చేసుకొని ఆమె చేసుకొని నన్ను కొడుతుంది. ఒకవేళ ఇద్దరు ఉన్నారు అనుకో, వాళ్ళిద్దరు కొడతారు, నేను సైడ్ నేను చూసుకుంటా, చూస్తూ ఉంటా. ఓకే వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మీరు సైలెంట్ చూసుకుంటా, అప్పుడు నన్ను ఉండదు, నేను సైలెంట్ గా ఉంటా. అంటే ఇద్దరికి పెడతారు అప్పుడు కయ్యం? నేను పెట్టడం అమ్మాయిలు ఒక ఏమంటారు మా విలేజ్ లా 2 సీకలు ఒక దగ్గర ఉన్నాయంటే అది నార్మల్ పర్సన్, నార్మల్ ఉండరు, అది వేరే. అంటే అర్థమైందా? 3 సీగలు ఒక కాడ ముచ్చట పెట్టకూడదంట, 30 మంది మొగళ్ళైనా ఉండొచ్చు. అంటే ఇది సామెతకే అంకితం. సామెతలు ఉట్టిగా తీసుకొచ్చింది కాదు మేడం, చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చెప్పండి, ఆడవాళ్ళ గురించి ఏం చెప్తారు? మీ వీడియోలన్నీ కూడా చెప్తున్నారు, మీ వీడియోలలో చేస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, మేము కూడా హ్యాపీగానే ఉన్నాము, కాదనట్లేదు. మీ మీద నెగిటివ్ వస్తున్నాయి, పాజిటివ్ వస్తున్నాయి, అన్ని విధాలుగా వస్తున్నాయి. ఇంకా సంథింగ్ ఏమన్నా చేయాలనుకుంటున్నారు? అంటే వీడియోస్ అంటున్నారు. వీడియోస్ ఇంకా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు మోటివేషన్ వీడియోస్ ఎక్కువ ఇష్టం, లిటరల్ చెప్పాలంటే. బట్ దాన్ని ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయరు. నేను చేస్తే నన్ను చూడపో, నాకు ఇంత తక్కువ టైంలో అంత రీచ్ వచ్చేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే నేను కామెడీ చేసే అంటే ఈ రోజులలో కామెడీ అనేది ఎక్కువ, అంటే ఇంట్లో ప్రెజర్ బయట ప్రెజర్ అన్నీ ప్రతి ఒక్కటి ఉంటుంది. సో వాళ్ళు ఆ సోషల్ మీడియా వాడిన కొద్ది టైం అన్నా ఎంటర్టైన్ కావాలి వాళ్ళు. సో అలాంటి కామెడీ, మెయిన్గా కామెడీ మూవీస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకేనా మీరు భార్య బాధితుల సంఘానికి అధ్యక్షుడా ఏంటి? ఎస్, అధ్యక్షుడిని. మిమ్మల్ని ఎవరైనా భార్య కొట్టిందా లేకుంటే మీరు ఎవ్వరు తిట్టిందా నా దగ్గరకు వచ్చి నా ఐడికి రండి గౌతమ్ రియల్ అని నేను రెస్పాండ్ అవుతాం, వెళ్ళి కొట్లాడదాం. వాళ్ళు కొడితే పడదామనండి, పడం అక్కడికి వెళ్ళి బతిలాడతాం అవసరం అయితే, కొట్టకండి మేడం చేయరా అని. ఇక బతిలాడడం కంటే మించి ఒక అమ్మాయిని అయితే ఏమని చేయలేం కదా, అంతే కదా మేడం. అంటే కొడుతుంటే అంటే వాళ్ళు కొడుతుంటే పడతారా అంటే పడం, అంటే ఏదో తిరిగి కొడతామని లెవెల్లో చెప్పారంటే ఫీలింగ్ ఉంటది. మేము పోయి ఇప్పుడు నేను అధ్యక్షుని, సపోజ్ మనకి ఏదైనా గ్రూప్ ఉంది, దానిలో ఎవరికైనా బాధ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, అది కాదని అక్కడికి వెళ్ళి పెట్టుకొని కాంప్రమైజ్, అదే తెలియవద్దు, అతను తెలియకుండా కాంప్రమైజ్ చేస్తారు. ఏనండి అయ్యా, భార్య బాధితుల సంఘానికి అధ్యక్షుని నేను, ఎవరైనా కొడితే రండి నా దగ్గరికి అని చెప్పారు, ఏం చేయిస్తారో కూడా చెప్పారు. ఓకేనా? అక్కడికి పోయినాక అందరం కలిసి కాలు పట్టుకుందాము అంటే ఆనిముత్యం అంటాం, మగజాతి ఆనిముత్యం అంటూ చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంటే చాలా నవ్వుకున్నా నేనైతే ఇప్పుడు, ఎందుకంటే వీడియోస్ చూసి నవ్వుకోవడం కదా, లైవ్ లో ఇంకా నవ్వుకున్నాము. మీకు ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగా అనిపించింది, హ్యాపీ. బట్ బా అన్ని మీ లోపల ఉన్నాయి. అంటే మీరు ఏమేమి అడగాలనుకున్నారు, మీ కామెంట్స్ ఏమి అన్నారుగా, మంచి కామెంట్ లో మంచి కంటెంట్ తో వచ్చారు. అడుగుదాం లేదు, మీకు ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే మీరు దొరికితే రౌండ్ అప్ చేసి మిమ్మల్ని కుమ్మేయాలనే అంత ఇదిలో ఉన్నారు లేడీస్ చాలా మంది. విక్రమార్కులే నేను కూడా పోరాడదా. అరే బార్డర్ లో పోరాడారు కాదనట్లే, ఒక సైనికుడిగా అక్కడ పోరాడారు, కానీ ఇక్కడ లేడీస్ సార్
మన ఢిల్లీకి రాజైన పెళ్ళకి మొగుడే. లేడీస్ తో పోరాడలేరు. పెద్ద పెద్ద యుద్ధాలు కూడా లేడీస్ తోనే మొదలైనాయి కదా. పెద్ద పెద్ద యుద్ధాలు తీసుకో వాళ్ళతోనే కదా, వాళ్ళ కోసం ప్రపంచ యుద్ధాలు కూడా. అందుకే చెప్తున్నా. అందుకే మరి మీకు రౌండ్ అప్ చేయాలని చాలా అంటే చాలా అత్యుత్సాహం ఏమంటారు అత్యుత్సాహం దాంతో ఉన్నారు లేడీస్ అందరు కూడా. ఇప్పుడు దొరుకుతారా దొరుకుతారా పట్టుకుందామని చెప్పేసి. నేను ఇదే స్టూడియోలో ఇక్కడే కూర్చుంటే తీసుకురండి మాట్లాడదాం. మీకు రౌండ్ అప్ చేస్తారంట చూసుకోండి. ఇక కుమ్మడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇంకోసారి మళ్ళీ మా స్టూడియోకి మిమ్మల్ని పిలుస్తాము ఖచ్చితంగా. మిమ్మల్ని పిలిచే ముందు అయితే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి పిలుస్తాను. 100% నేను వాళ్ళకు సమాధానం చెప్పడానికి రెడీ ఉంటా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా మరి ఇప్పటి వరకు కూడా మనకి ఎంతగా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఇంకొకటి వాళ్ళు చేసే రీల్ ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉన్నాయి, దేనికోసం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని కూడా క్లియర్గా చెప్పారు. ఒక సోల్జర్ మనకి, ఎందుకంటే మన దేశాన్ని కాపాడడానికి బార్డర్లో 10 సంవత్సరాలు కష్టపడి అక్కడ ఫ్యామిలీ వాల్యూస్ తెలుసుకొని కూడా ఇక్కడికి వచ్చి ఈ రీల్స్ రూపంలో అందరినీ హ్యాపీగా ఉంచుతున్నారంటే వాళ్ళకి హ్యాట్సప్ కూడా చెప్పొచ్చు. అందుకు దీనిపైన ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఎవరిని హర్ట్ చేసే విధంగా లేవు. కాబట్టి గౌతమ్ గారు రియల్ హీరో కాదు, రియల్ హీరో అని మనం కూడా ఒప్పుకోవాలి. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. సార్ మరి ఇప్పటి వరకు కూడా మీరు ఇలాంటి అంటే భార్యల మీద పంచులేస్తూ కూడా ఇలాంటి రీల్స్ చేస్తున్నారు కదా. ఇప్పటి వరకు ఒక ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లలో ఇట్లనే మీరు రీల్స్ చూసారు. ఇప్పుడు మా హిట్ టీవీ స్టూడియో ద్వారా ఒక రెండు రీల్స్ షేర్ చేసుకోండి. అందరు అంటారు కదా పెళ్లి చేసుకో ఏజ్ అయిపోతుంది అని. అసలు పెళ్లి చేసుకుంటే ఏజ్ ఆగిపోతుందా మేడం? ఆగిపోదు కదా. ఎందుకు అట్లా అంటారు? పెళ్లి చేసుకున్నా ఆగిపోదు, పెళ్లి చేసుకోకుండా ఆగిపోదు. అట్లా అనకండి రా, అట్లా జీవితాలు నాశనం అవుతున్నాయి. జరా ప్లీజ్. అంటే పెళ్లి చేసుకో ఏజ్ అయిపోతుంది అంటే బీపీ తెచ్చుకోకండి, కూల్. నేను బీపీ తెచ్చుకోలేదు. ఎక్కువ బీపీ ఎందుకుంటా అంటే గర్ల్స్ కి అంటే ఒక వైఫ్ కి బీపీ, అసలు బీపీ రావడానికి కారణం ఏంటో తెలుసా? బి అంటే భర్త, పి అంటే పిల్లలు. వీళ్ళిద్దరు కలిసి మాట్లాడే మాటలు, వీళ్ళ చేష్టలకు భార్యకు బీపీ వస్తుంది. హై లెవెల్ వస్తుంది. అయినా మళ్ళీ భర్తలు అయితే బీపీ పెంచడానికే రెడీగా ఉంటారు భార్యలకి. ఇద్దరు కలిసినే మీకు బీపీ అనేది వస్తుంది. ఇది కన్ఫర్మ్. ఇన్నారు మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు. ఎందుకంటే భర్త పిల్లలు ఇద్దరు కలిస్తేనే బీపీ అనేది భార్య దగ్గర ఉంటుంది. తోటి భర్తల మీద అటాక్ చేస్తుంది. మరి అది కూడా మళ్ళీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు. చూడండి ఎట్లుంది. ఓకే సార్, ఇది చాలా బాగుంది. ఎందుకంటే బాగాలేదు అనుకుంటే నేను చెప్పారు కూడా చెప్పలేను. ఇది నిజమే కదా సార్. మీరే మాకు బీపీలు పెంచేది కూడా మేము ఒప్పుకుంటాం. దాన్ని మేము అని కాదు, బి అంటే భర్త, పి అంటే పిల్లలు ఇద్దరు కలుస్తేనే అని చెప్పిన. మళ్ళీ మీరు ఒకటే అంటారు, ఒకటే మీరే 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 అందుకే అంటున్నాం సార్. ఆడవాళ్ళకి బీపీ పెరిగి కోపాలు వచ్చేటివి అని అంటున్నా. అదైతే నిజమే చెప్పారు. దీనికైతే ఒప్పుకుంటాను సార్ అని నేను కూడా చెప్తున్నాను సార్. నేనేమన్నాను దీనికి ఏమనలేదు. అంటే బీపీ అయితే హెవీ ఉంటదని ఒప్పుకున్నారు కదా? ఒప్పుకున్నారు కదా? నేను ఒప్పుకోలేదు కదా. బీపీ హెవీ అయి కంట్రోల్ మీరు సార్, నేను ఒప్పుకోలేదు. ఇవన్నీ బాగున్నాయి సార్. కాకపోతే మీ లైఫ్ గోల్ ఏంటి, మీ అంబిషన్ ఏంటి, ఎక్కడ అంటే ఎటు నుంచి ఎటు వెళ్దాం అనుకుంటున్నారు? బిజినెస్ అనేది నడుస్తుంది. బట్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ మూవీ ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ ఉంది. సో ఆఫర్స్ వస్తున్నాయి, మెల్లి వస్తున్నాయి. డెఫినెట్లీ నేను వెళ్ళాలనుకుంటున్నా. నా టాలెంట్ అని అక్కడ కూడా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. చేసుకుంటా. ఆ ఆఫర్ వస్తే మాత్రం నేను అసలుకే వదలను. అది ఎనీ కైండ్ ఆఫ్ అది మూవీ కానీ, లైక్ జబర్దస్తే గానీ, ఇంకా అవసరమైతే బిగ్ బాసే గానీ, అంటే ఒక ఇండస్ట్రీ పరంగా కూడా వెళ్ళాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా. అంటే ఒక ఇండియన్ ఆర్మీ పర్సన్ రీల్స్ చేసి బిజినెస్ లోకి వచ్చి రీల్స్ చేసి రీల్స్ నుంచి మూవీ అంటే సినిమా ఇండస్ట్రీకి ప్లస్ బిగ్ బాస్ కి వెళ్ళిందా అనుకునేంత కూడా ఉంది సార్. ఎందుకంటే ఒక ఇండియన్ ఆర్మీకి ఇన్ని కోరికలు కూడా ఉంటాయి, వాళ్ళకు కూడా అన్ని రకాల ఇది ఉంటాయి అనేది మీరు చేసి చూపించాలనుకుంటున్నారు. మన వాళ్ళకు కూడా ఉంటాయి, వాళ్ళకు కూడా ఇవన్నీ ఉంటాయి, వాళ్ళు కూడా చేయగలుగుతారు, వాళ్ళకు కూడా టాలెంట్ ఉంటదని చూపెట్టుకోవాలని. చాలా చాలా హ్యాపీ సార్. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ చూసారు కదా ఇప్పటి వరకు అయితే మరి ఎన్ని మనకి చెప్పారు. ఒక సోల్జర్ కు కూడా ఎన్ని కళలు ఉంటాయి, వాళ్ళకి ఎన్ని ఆశయాలు ఉంటాయి, వాళ్ళకి ఎన్ని బంధాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, అన్ని చెప్పారు. ఎంత బాగా చక్కగా మనల్ని కడుపుబ్బా నవ్విస్తున్న వాళ్ళు ఒక సోల్జర్. అది మనం హ్యాట్సప్ చెప్పాలి. మరి చూసారుగా ఇప్పటి వరకు
మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. ఈ ఇంటర్వ్యూలు అనేది ఇంతటితో నాగే మేడం. ఎందుకంటే ఈ పెళ్ళాం మొగుడు పంచాయతీలు కాబట్టి ఈ జీవితాంతం నడుస్తూనే ఉన్నా గానీ అది ఆగిపోదు. సో ఇలాంటి ఇంటర్వ్యూలు చూడాలంటే హిట్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంటర్వ్యూలు ఈ ఇంకా ఇంటర్వ్యూని మాత్రం చూస్తూనే చూస్తూనే ఉండండి. ఉండండి. ఓకే. ఓకే. థాంక్ యూ థాంక్ యూ సో మేడం. మచ్.